గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టర్స్. సో మరి ప్రతిరోజు కూడా మంచి మంచి సెషన్స్తో, మంచి ఇన్ఫర్మేషన్ తోటి, అలాగే మంచి సక్సెస్ జర్నీస్ తోటి మనం ప్రతిరోజు కూడా ఈ జూమ్ ద్వారా నేర్చుకుంటున్నాం. సో కంపల్సరీగా మనతో పాటు మన టీంలో కనీసం 6 మెంబర్స్ ఈ జూమ్ని తీసుకొని అందరూ కూడా ఫాస్ట్గా బ్రాంజ్ అయితే ప్రతి ఒక్కరు కూడా క్రౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఎండర్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ని కూడా ఈ జూమ్కి అటెండ్ చేసి సో ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అందించి మనం డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, సో మరి ఫాస్ట్గా ఇంకా మేడం వచ్చారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మనం ఇన్వైట్ చేద్దాం. సో అలాగే మన దగ్గర ఉన్న కేటగిరీల్లో బ్యూటీ కేటగిరీ అనేది మేము స్కిన్ ఫార్ములా 9 కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ఉన్నాయి. సో జనరల్ నీడ్స్తో పాటు మొన్న రీసెంట్గా మనం అగ్రి ట్రైనింగ్ తీసుకున్నాం. అలాగే నార్మల్ అనేది ఏదైతే జనరల్ ప్రోడక్ట్ కోసం మనం ఎలా ఉన్నామని మనం యూజ్ చేస్తుంటాం. బట్ కాకపోతే ఈ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి బ్యూటీ కేర్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి, స్కిన్ ఫార్ములా ప్రోడక్ట్ వచ్చేటప్పటికి కొంతమంది చెప్పడానికి కూడా భయపడతారు. అంటే అది చెప్పే విధానాన్ని బట్టి మనకి కస్టమర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మరి స్కిన్ కేర్ కోసం మనం చాలా వరకు సెషన్స్ ఉంటున్నాం, ఆల్రెడీ ట్రైనింగ్స్ తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మంచి ప్రొడక్ట్ కోసం తెలుసుకోవడమే కాకుండా మంచి ట్రైనింగ్ అయితే తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మేడం ఇన్వైట్ చేద్దాం. సుష్మా చౌదరి మేడం మరి ఈరోజు జనరల్ మేనేజర్గా ఉంటూ సౌత్ ఇండియాలోనే మొత్తం అందరికీ కూడా మంచి అంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరినీ కూడా అసలు ఏ రోజు కూడా ఖాళీ లేకుండా ప్రతి ఏరియాలో ప్రతిరోజు కూడా ట్రైనింగ్స్ ఇస్తూ మరి ఈరోజు అనుకోకుండా మనకి మేడం డేట్ అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. సో మరి మేడంను కూడా గ్రాండ్ వెల్కమ్ తెలియజేసి మరి మన మేడంని ఇన్వైట్ చేద్దాం. సో వెల్కమ్ మేడం, సుష్మా మేడం. సో ఫ్రెండ్స్ అందరూ కూడా మేడంని గ్రాండ్గా ఇన్వైట్ చేయండి. గ్రాండ్ వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. మేడం గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సో మేడం మచ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. చార్ట్ రూపంలో తెలియజేయండి మేడంకి. సో మేడం సెషన్లోకి అటెండ్ అవుతాం. సో మేడం గ్రాండ్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ మెసేజ్ చేస్తున్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ టైం 5 o'clock కి బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా మంది ఏంటి అని అంటే, అబ్బా మార్నింగ్ టైమా 5 o'clock కి బ్యూటీనా అంటే కొంచెం ఆ ఫీలింగ్ అనేది ఉంటది. బట్ ఇక్కడ ఉన్న 90 మెంబర్స్ కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా అటెండ్ అయినందుకు ఈ జూమ్ మీటింగ్. సో మీరందరూ ఏంటి అని అంటే, నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి. సో ఎవరు కూడా నిద్రపోవద్దు, అందరూ కూడా వింటూనే ఉండండి, ఓకేనా? సో ఎందుకంటే మీరందరూ కూడా కెమెరాస్ ఆన్ చేసుకొని లేదు, అందరూ ఆఫ్ చేసుకునే ఉన్నారు. సో ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే మీరు మీ హౌస్ లో ఉంటున్నారు, సో సిచ్యువేషన్స్ లో ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. బట్ మిమ్మల్ని అందరినీ నేను ట్రస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీరు విన్న వెంటనే మళ్ళీ మర్చిపోకుండా అది కంటిన్యూ చేసుకోవచ్చు, రైట్? సో సార్ ఇంకా నేను స్టార్ట్ చేసేస్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు మన టాపిక్ సార్ ఆల్రెడీ మహేష్ సార్ చెప్పేశారు. నా వాయిస్ వినిపిస్తుంది సార్? ఓకే మేడం, కంటిన్యూ. యా, సో ఈ రోజు ఆల్రెడీ మహేష్ సార్ నా గురించి చెప్పేశారు. సో నేను అందరికీ తెలుసు కాబట్టి నా గురించి నేను ఏం చెప్పట్లేదు. డైరెక్ట్ గా మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సార్ టాపిక్ కూడా చెప్పేశారు ఈరోజు, స్కిన్ ఫార్ములా 9 గురించి. సో స్కిన్ ఫార్ములా 9 మాట్లాడే ముందు మొన్న లేడీ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ లో చాలా మంది లేడీస్ అటెండ్ అయ్యారు. సో వాళ్ళందరికీ చెప్పాను, బట్ జెంట్స్ చాలా మంది లేరు కాబట్టి సో ఈ రోజు మనము మెయిన్ టాపిక్, ఎందుకంటే ఒకటి మన బాడీ మొత్తాన్ని కవర్ చేసే ఒక పెద్ద అవయవం ఏంటండి? స్కిన్, కరెక్టా కదా? సో స్కిన్ లేకపోతే మనం లేము, అందుకే మనం స్కిన్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, కరెక్టా కదా?
స్కిన్ జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, బానే ఉంది. సో ఆ స్కిన్ ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఎందుకంటే మన ఎంటైర్ బాడీలో మన ఫేస్ అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీరు ఎక్కడికైనా ట్రైనింగ్ కి వెళ్ళండి, మీటింగ్స్ కి వెళ్ళండి, మీరు ఫంక్షన్స్ కి వెళ్ళండి, మన ఫేస్ చూసే మొత్తం అంతా ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్టా కాదా? సో ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలన్నా, ఒక జూమ్ మీటింగ్ లో మీరు కెమెరా ఆన్ చేసి మాట్లాడాలన్నా ఫస్ట్ కనిపించేది ఫేసే. ఎస్, ఫేస్ అనేది మనకు ఆపోజిట్ పర్సన్ ని అట్రాక్ట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కరెక్టా కాదా? అదే మీరు డల్ గా కనిపించారనుకోండి, ఏమవుతుంది? ఎదుటి వాళ్ళు డల్ గా ఉంటారు. అదే మీరు యాక్టివ్ గా ఉండి ఫ్రెష్ అప్ అయ్యి నీట్ గా ఎనర్జెటిక్ గా కనిపించారనుకోండి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తీసుకోవడమే కాకుండా మీరు కూడా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎప్పుడైతే మీరు ఇంప్రెస్ చేయగలుగుతారో ఆటోమేటిక్ గా మీరు చెప్పింది వింటారు. 100 PV పెట్టే వాళ్ళు 200 PV కూడా పెడతారు. కరెక్టా కదా? ఇదంతా కూడా ఒక నమ్మకం మీద బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి అని అంటే ఫస్ట్ ఇంప్రెస్ చేయగలగాలి. ఇంప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది మీ మీద పెరుగుతుంది. రైట్? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అంటే మీరు ఒక హెల్త్ ట్రైనింగ్ ఇవ్వండి, ఒక అగ్రి ట్రైనింగ్ కి వెళ్ళండి, ఒక వర్క్ షాప్ కి వెళ్ళండి, ఒక బూట్ క్యాంప్ కి వెళ్ళండి, లేదంటే ఒక ఫంక్షన్స్ కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇండైరెక్ట్ గా బ్యూటీ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి మిమ్మల్ని మీరు అందంగా చూపించుకోవడం కోసం. కరెక్టా కాదా? సో కాబట్టి మీకు మీ పర్సనల్ గా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి కాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్, అలాగే ఎన్నో మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి తగ్గించుకోవడానికి కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైనా సరే బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసే ముందు మీరందరూ తెలుసుకోవాల్సిన ఏంటి అని అంటే 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, మీ ఏజ్ ఎంత అనేది గుర్తుపెట్టుకొని ఉండాలి. సెకండ్ పాయింట్, మీ స్కిన్ టైప్ ఏంటి, నాది ఏ స్కిన్ టైప్. థర్డ్ పాయింట్, స్కిన్ ప్రాబ్లం ఏంటి, ఏమేమి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, స్కిన్ ప్రాబ్లమ్స్ కి మన వెస్టీస్ లో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫిఫ్త్ పాయింట్, ఈ స్కిన్ ప్రాబ్లమ్ కి ప్రోడక్ట్స్ అయితే చూసారు, ఆ ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి. ఈ 5 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఈ 5 పాయింట్స్ కరెక్ట్ గా ఫాలో అవుతారో అప్పుడే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీ కస్టమర్స్ కూడా హ్యాపీ కస్టమర్స్ అవుతారు. హ్యాపీ కస్టమర్స్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు వాళ్ళే బిజినెస్ ఇస్తూ ఉంటారు. కరెక్టా కాదా? ఒక్కసారి వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తారు, రిలేటివ్స్ కి చెప్తారు, నైబర్స్ కి చెప్తారు. అలా మీ బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఓపిక్ గా కస్టమర్ కి కాన్ఫిడెంట్ గా పాజిటివ్ గా ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయగలుగుతారో, ఆ సజెస్ట్ చేసే విధానం కరెక్ట్ గా ఉండి వాళ్ళు ప్రాపర్ గా యూజ్ చేశారనుకోండి, అప్పుడు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, సో కాబట్టి ఎవరైనా సరే మీ పర్సనల్ గా కానీ రికమెండ్ చేయాలి అన్న బ్యూటీ ప్రోడక్ట్స్ కరెక్ట్ వేలో యూజ్ చేయగలిగితేనే మీరు రికమెండ్ చేయండి, యూజ్ చేయండి, లేకపోతే అస్సలు యూజ్ చేయొద్దు. ఓకే, సో ఈ రోజు మనము ఫస్ట్ స్కిన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాము. స్కిన్ ప్రాబ్లమ్స్ కి మన వెస్టీస్ లో ఉన్న మెయిన్ ప్రోడక్ట్ ఏంటి? స్కిన్ ఫార్ములా 9. సో స్కిన్ ఫార్ములా 9 అనేది ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో వాటిలో మనకు ఏ ప్రోడక్ట్ స్టెప్ బై స్టెప్ యూజ్ చేయాలి, మెయిన్ వాటి గురించి మాట్లాడతాను. ఓకే, సో స్క్రీన్ షేర్ చేస్తాను. సో స్క్రీన్ అందరికి విజిబుల్ ఉంది కదా? మేడం క్లియర్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి అని అంటే ఫస్ట్ స్కిన్ టైప్ తెలుసుకోవాలి. ఫస్ట్ స్కిన్ టైప్ అంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి 4 స్కిన్ టైప్స్ ఉంటాయి.
ఓకే, సో 4 స్కిన్ టైప్స్ అంటే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్, ఇలా 4 స్కిన్ టైప్స్ ఉంటాయి అనమాట. సో 1 మినిట్, నేను వేరే పీపీటీ షేర్ చేస్తాను. 1 మినిట్ అండి. ఓకే, సో అందరికి విజిబుల్ కదా సార్? విజిబుల్ కదండి? క్లియర్ క్లియర్ యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ అనేసి 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయండి. సో ఇక్కడ చూస్తే మనం ఎంతమందైనా ఉండండి, 1,00,000 మంది కానివ్వండి, 1,000 మంది కానీ, మన కోట్లాది మంది మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 4 స్కిన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి డ్రై స్కిన్ అవ్వచ్చు, నార్మల్ స్కిన్ అవ్వచ్చు, కాంబినేషన్ స్కిన్ అవ్వచ్చు, ఆయిలీ స్కిన్. సో ఈ స్కిన్ టైప్ ని మనము ఎలా గుర్తించాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మార్నింగ్ చాలా మంది ఏంటంటే సమ్మర్ రాగానే చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటాము, మనది ఆయిలీ స్కిన్ ఏమో, ఎక్కువగా చెమటలు వస్తున్నాయి అనుకుంటాము. అది చాలా రాంగ్ అన్నమాట. సో స్కిన్ టైప్ అనేది మార్నింగ్ మనం నిద్ర లేవంగానే మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేయగలుగుతామో అది మన ఒరిజినల్ స్కిన్ టైప్ అన్నమాట. అదే అక్యూరేటీ 100% అక్యూరేటీతో మన స్కిన్ టైప్ ని గుర్తించుకోవచ్చు. అది ఎలా? ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అందరూ లేచారు, 4:30, 4:45కి. నిద్ర లేవంగానే మీరు ఏం చేస్తారంటే మీ స్కిన్ టైప్ ని గుర్తించడానికి టిష్యూ పేపర్ ఉంటది కదా, ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా ఫేస్ మీద డాప్ చేసుకోండి. ఫేస్ మీద డాప్ చేసినప్పుడు టిష్యూ పేపర్ ఎలా అయితే ఉందో అలాగే ఉందనుకోండి, అంటే చెమట అనేది ఎక్కడ తగలకుండా టిష్యూ పేపర్ అంతా ప్లెయిన్ గా ఉందంటే దాన్ని నార్మల్ స్కిన్ గా గుర్తించాలి. అంటే మీది 365 డేస్ నార్మల్ స్కిన్ టోను. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినప్పుడు వాతావరణాన్ని బట్టి, వెదర్ ను బట్టి, అంటే అక్కడ ఉన్న ఉష్ణోగ్రతను బట్టి చర్మం అనేది చెమటలు రావడం అనేసి అలా జరిగిపోతుంటుంది. అలా అని చెప్పి మీరు ఆయిలీ స్కిన్ గా గుర్తించుకోవద్దు. మీ స్కిన్ నార్మల్ స్కిన్ టోను, నార్మల్ స్కిన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి? ఓకే, అలా మీరు నార్మల్ స్కిన్ ని గుర్తించుకోవాలి. అలాగే ఇట్లా టిష్యూ పేపర్ ఫేస్ మీద పెట్టినప్పుడు మొత్తం టిష్యూ పేపర్ అంతా జిడ్డు జిడ్డు అయింది అనుకోండి, చెమటంతా తగిలింది అనుకోండి, మార్నింగ్ నిద్ర లేవంగానే అది మీది ఆయిలీ స్కిన్ గా గుర్తించుకోవాలి. సో ఆయిలీ స్కిన్ అనేది ఎప్పుడు కూడా ఆయిలీ చాలా షైనింగ్ గా ఉంటుంది అనమాట. అదే ఒకవేళ మీరు టిష్యూ పేపర్ ఇలా పెట్టినప్పుడు ఫేస్ మీద ఓన్లీ ఫోర్ హెడ్ మీద, నోస్ మీద మాత్రమే ఆయిల్ అయింది అనుకోండి, అది కాంబినేషన్ స్కిన్ అన్నమాట. కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ ఫేస్ మీద అంతా, చీక్స్ మీద అంతా షైనింగ్ ఉంటుంది, నోస్ మీద, ఫోర్ హెడ్ మీద మాత్రమే జిడ్డు అనేది వస్తుంది అనమాట. వీళ్ళకి ఎక్కువగా ముక్కు మీద ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి, ఫోర్ హెడ్ మీద ఎక్కువగా చెమటలు వస్తూ ఉంటాయి. అలా కూడా అంటే సీజన్ ను బట్టి వీళ్ళ స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది. చలికాలం వస్తే డ్రై స్కిన్ అయిపోతుంది, సమ్మర్ వస్తే ఆయిలీ స్కిన్ అవుతుంది. కానీ ఆయిలీ స్కిన్ అంటే మొత్తం ఫేస్ అంతా చెమటలు పడవు, ఓన్లీ ఫోర్ హెడ్ మీద, నుదిటి మీద, ముక్కు మీద మాత్రమే చెమటలు అనేది ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు మీ స్కిన్ టైప్ ని గుర్తించుకోవాలి. అలా ఎవరికైతే ఉందో వాళ్ళది కాంబినేషన్ స్కిన్ అన్నమాట. నెక్స్ట్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు జనరల్ గా చర్మం అంతా పగిలిపోయి ఉంటుంది, పొలుసులాగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ స్కిన్ ని డ్రై స్కిన్ అంటారు. సో ఇలా మనకి ఏంటంటే స్కిన్ టైప్స్ అనేటివి 4 రకాలుగా ఉంటాయి. ఈ స్కిన్ టైప్స్ ని మీరు ఇలా గుర్తించుకోవాలి. సో ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్. సో నార్మల్ స్కిన్ అనేది ఆయిల్ గా ఉండదు, అలా అని చెప్పి చాలా డ్రై గా కూడా ఉండదు, చాలా స్మూత్ గా సప్పుల్ గా ఉంటుంది. మనం నిద్ర లేచి మన ఫేస్ చూడంగానే ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఆయిలీ స్కిన్ అంటే చాలా గ్రీజీగా, జిడ్డుగా ఉంటుంది. అంటే నేను టిష్యూ పేపర్ ఎందుకు చెప్పాను అంటే మీకు కరెక్ట్ గా తెలిసిపోతుంది అక్యూరసీ మీ స్కిన్ టైప్ ఏంటి అనేది. లేదు అంటే మీరు కెమెరా ఓపెన్ చేసి మీ మొబైల్లో ఫోటో ఆప్షన్ లోకి వెళ్ళి మీ ఫోటో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది మీ ఫేస్ నిద్ర లేవంగానే షైనింగ్ గా ఉందా, లేదంటే జిడ్డుగా ఉందా, లేదంటే ఓన్లీ నోస్ మీద మాత్రమే చెమట పడుతుందా. సో దాన్ని బట్టి కూడా మీరు స్కిన్ టైప్ అనేది గుర్తించుకోవచ్చు. రైట్, నెక్స్ట్ స్కిన్ టైప్ అయిపోయిన తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్కిన్ ప్రాబ్లమ్స్ అనగానే 100 మందిలో 99 మందికి ఉన్న మేజర్ ప్రాబ్లమ్ పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు. ఎక్కడైతే ఎండ ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలలో పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలియని చిన్న చిన్న మచ్చలు అనేవి ఫేస్ మీద వస్తూ ఉంటాయి. చాలా మందికి ముడతలు వస్తూ ఉంటాయి,
డల్ గా ఉంటది స్కిన్, చాలా రఫ్ గా తయారైపోయి ఉంటది, స్కిన్ అంతా డ్రైగా ఉంటుంది, అది కూడా ఒక స్కిన్ ప్రాబ్లమే. పింపుల్స్, పింపుల్స్ మొటిమలు వస్తూ ఉంటాయి, మొటిమల మచ్చలు పడుతూ ఉంటాయి చాలా మందికి, అది కూడా ఒక స్కిన్ ప్రాబ్లం. ఆయిలీగా ఉంటుంది స్కిన్ అంతా షైనింగ్ గా జిడ్డుగా ఉంటది, అది కూడా ఒక స్కిన్ ప్రాబ్లమే. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద బొడిపెల్లాగా వస్తాయి, కళ్ళ కింద ఆ మామూలుగా పిగ్మెంటేషన్ కూడా వస్తుంటుంది, కళ్ళ కింద ముడతలు కూడా వస్తుంటాయి, ఇవన్నీ కూడా స్కిన్ ప్రాబ్లమ్సే. ఇలా మొత్తం మనకు ఒక 9 రకాల ప్రాబ్లమ్స్ అనేటివి ప్రతి ఒక్కరు, ఆడవారు కానీ మగవారు కానీ ప్రతి ఒక్కరిలో మనం ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాం. ఓకే, సో ఈ 9 ప్రాబ్లమ్స్ అనేటి జనరల్ గా ప్రతి ఒక్కరిలో మనం చూస్తూనే ఉంటాము. సో ఈ 9 ప్రాబ్లమ్స్ కి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? ఓకే, అది చూద్దాము. స్కిన్ ప్రాబ్లమ్స్, మంగు మచ్చలు అనగానే చెప్పడం బానే ఉంటుంది. అసలు ఈ మంగు మచ్చలు ఎలా కనిపిస్తాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఏదో స్కిన్ ప్రాబ్లం అయింది, నేను ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి కదా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది, కరెక్టా? సో ఇక్కడ చూస్తే పిగ్మెంటేషన్, ఇక్కడ చూడండి 4 రకాల పిగ్మెంటేషన్ స్కిన్ ఫొటోస్ పెట్టాను ఇక్కడ. సో చెంపల మీద చాలా మెరూన్ కలర్ చిన్న చిన్న ప్యాచెస్ లాగా వస్తూ ఉంటాయి, అది కూడా పిగ్మెంటేషన్, అంటే మంగు మచ్చలు. అలాగే నోస్ కి దగ్గరలో, అంటే మన నోస్ కి దగ్గరలో, చీక్స్ మీద అంతా కూడా, ఐస్ కి దగ్గరలో ఇలా నల్లగా కనిపిస్తుంది చాలా మందికి ప్యాచెస్ రూపంలో, దాన్ని నల్ల బొంగు అంటారు, అది కూడా ఒక పిగ్మెంటేషన్ టైప్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న మచ్చలు ఇట్లా వస్తూ ఉంటాయి, ఇవి కూడా పిగ్మెంటేషన్ కి ఒక టైప్ ఆఫ్ అన్నమాట. అలాగే చిన్న చిన్న డాట్స్ రూపంలో మొత్తం ఫేస్ అంతా చాలా మందికి మెరూన్ కలర్ డాట్స్ వచ్చి ఉంటాయి, అది దాన్ని ఫ్రెకిల్స్ అంటారు, వాటిని కూడా పిగ్మెంటేషన్ కిందనే పరిగణించవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా పిగ్మెంటేషన్ అనేది చాలా రకాలుగా లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ సేమ్ ఇలాగే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎండలో ఎక్కువగా తిరుగుతారో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాదో బాడీ, కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోతారో వాళ్ళకు మాత్రమే పిగ్మెంటేషన్ వస్తుంది. లేదు జెనెటిక్ ప్రాబ్లమ్స్, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లము మీకు రావడం అన్నమాట. ఇలా 4 రకాల కారణాల వల్ల మంగు మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, పిగ్మెంటేషన్ అనేది మేజర్ ప్రాబ్లం. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే బ్రింకిల్స్ ఏంటి? ముడతలు, చర్మం మీద ముడతలు అనేది సర్వసాధారణం, ప్రతి ఒక్కరికి కూడా బ్రింకిల్స్ వస్తూనే ఉంటాయి. మార్నింగ్ మనం నిద్ర లేచాము, డే స్టార్ట్ అయిపోతుంది, ఇప్పుడు చూడండి ఏజ్ పెరిగిపోతూ ఉంటది కదా, ప్రతి ఇయర్ మనము బర్త్డే సెలబ్రేట్ చేస్తూనే ఉంటాము, మన ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, సో తగ్గదు కదా, పెరుగుతూనే ఉంటుంది. సో ఆ పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక 25 సంవత్సరాలు దాటిందంటే ప్రతి ఒక్కరిలో వ్రింకిల్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే, మన లిప్స్ దగ్గర నవ్వుతూ ఉన్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ముడతలు పడుతూ ఉంటాయి, కళ్ళ కింద కూడా ముడతలు, కళ్ళకి సైడ్ క్రోస్ ఫిట్ అంటారు, సో అక్కడ కూడా ముడతలు పడుతూ ఉంటాయి. సో మనం ఎక్కువగా స్మైల్ ఇస్తున్నప్పుడు, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు లిప్స్ కి సైడ్స్ మొత్తం రౌండ్ గా, అలాగే ఐస్ దగ్గర, సో అక్కడ ముడతలు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా మీరు ఇక్కడ చూస్తే ఫేస్ లిప్స్ దగ్గర చూడండి ఇలా ముడతలు కనిపిస్తుంటాయి, ఐస్ దగ్గర ముడతలు ఇలా మీరు వ్రింకిల్ స్కిన్ ని గుర్తించుకోవాలి. ఓకే, నెక్స్ట్ పింపుల్ స్కిన్. సో జనరల్ గా ప్రతి ఒక్కరిలో 100 మందిలో 90 మందికి కనిపించే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? మంగు మచ్చలు, ముడతలు, పింపుల్స్, ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్. వీటి గురించి ఈ రోజు మీకు నేను చూపిస్తున్నాను అన్నమాట, రైట్? సో పింపుల్ స్కిన్, సో పింపుల్స్ అనగానే చాలా మందికి చాలా రకాలుగా పింపుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. కొందరికి ఏంటంటే ఓన్లీ చీక్స్ మీదే వస్తూ ఉంటాయి, కొందరికి ఫేస్ అంతా డాట్ డాట్ డాట్, అక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ లాగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. కొందరికి ఆ పింపుల్స్ అనేది ఒక ప్యాచెస్ లాగా మొత్తం ఫేస్ అంతా ఫామ్ అయిపోయి ఉంటాయి. కొందరికి చెమటకాయల రూపంలో, మనకు సమ్మర్ రాగానే వేడి ఎక్కువైపోయి చెమటకాయలు వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇలా మీకు పింపుల్స్ రూపంలో ఫామ్ అయిపోతూ ఉంటాయి, అవి కూడా ఒక టైప్ ఆఫ్ పింపుల్ అన్నమాట. సో ఇలా డిఫరెంట్ పింపుల్స్ అనేటి మన ఫేస్ లో ప్రతి ఒక్కరికి, లేడీస్ కానీ జెంట్స్ కానీ 12 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అసలు ఈ పింపుల్స్ ఎలా ఫామ్ అవుతాయి?
ఈ పింపుల్స్ ఎలా వస్తున్నాయంటే జనరల్ గా మనం ఎండలో బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి బ్యాక్టీరియాస్ మనకు తెలియని బ్యాక్టీరియాస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మొత్తము మన చర్మం మీద పడతాయి అన్నమాట. ఆ చర్మం మీద పడినప్పుడు దుమ్ము ధూళి ఏంటంటే అలాగే ఉండదు. మీరు ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకోకుండా సోప్ తో కానీ ఫేస్ వాష్ తో కానీ ఏదైనా సరే వాష్ చేసుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఆ దుమ్మంతా చర్మం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ చర్మం లోపల మనకు లాస్ట్ లేయర్ మీద పొర మీద ఫ్యాట్ అనేది ఉంటది, క్రొవ్వు. మనం ఏదైతే తింటున్నామో క్రొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసామో, ప్రాపర్ గా వాష్ చేసుకుని మన ఫేస్ అలాగే పెట్టుకున్నాం అనుకోండి, ఆ దుమ్మంతా లోపల ఫ్యాట్ లోకి వెళ్ళి మిక్స్ అవుతుంది. ఆ ఫ్యాట్ లోకి మిక్స్ అయిపోయి ఒక బ్యాక్టీరియాని క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అదేం చేస్తుంది, స్ప్రెడ్ చేసుకుంటూ, మీరు ఇంకా నెగ్లెక్ట్ చేసి అంటారు ప్రాపర్ గా కేరింగ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అవుతూ వెళ్ళి బయటికి ఒక పింపుల్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. మనం చాలా మంది పింపుల్ వచ్చే ముందు అబ్జర్వ్ చేశారా, మంట పెడుతూ ఉంటది, నవ్వ పెడుతూ ఉంటది, చాలా మంది గిల్లేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఫేస్ అంతా పింపుల్స్ వస్తాయి. సో పింపుల్స్ అనేటి ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఫామ్ అయిపోతుందో అప్పుడు అది బయటికి వస్తూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ యూజ్ చేసామో అప్పుడు మనకు ఆ పింపుల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి పింపుల్ రావడానికి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్లీ ఆయిలీ స్కిన్, పింపుల్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళు మాత్రమే. సో ఈ పింపుల్స్ అనేటి కూడా ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి చూస్తాము. నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా వస్తాయి, కానీ పర్టికులర్ టైంలో, పీరియడ్స్ టైంలో లేడీస్ కి అయితే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు జెంట్స్ కి అయితే, సో ఇలా డిఫరెంట్ గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. లేదు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇదే ప్రాబ్లం ఉందంటే అదే ప్రాబ్లం మీకు రావడము, ప్రాపర్ గా ఫుడ్ తీసుకోకపోవడము, ఇష్టం వచ్చిన బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఎక్కువగా తినడము, ఇలాంటివి చేయడం వల్లనే పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్టేక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటేక్, అవుట్టేక్ ఈ రెండు కూడా జాగ్రత్తగా ఉంటే మనము ఒక మంచి సెలబ్రిటీ లాగా కనిపించవచ్చు, రైట్? సో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా వస్తున్నాయంటే, ఒకటి వంశపారంపర్యం, జెనెటిక్ ఫ్యాక్టర్స్. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే మనకు రావడము, బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి మన చర్మం మీద పడి మొత్తం బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వడము, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, చాలా మంది జెంట్స్ ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాగే స్ట్రెస్, ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు చాలా బిజీ. మార్నింగ్ ఎప్పుడు లేస్తున్నామో తెలియదు, నైట్ ఎప్పుడు పనుకుంటామో తెలియదు. ఇలాంటి బిజీ లైఫ్ లో ఏంటంటే మనం టైం కి ఫుడ్ తీసుకోము, ప్రాపర్ గా నిద్రపోము. సో ఇలా చేయడం వల్ల కూడా స్ట్రెస్ ఎక్కువగా ఫామ్ అయిపోయి మనకు బాడీలో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. పర్యావరణ కలుషితం, సో దేనైనా స్టాప్ చేయొచ్చు కానీ మనం పొల్యూషన్ అయితే స్టాప్ చేయలేము. మనం ఇంట్లో కూర్చున్నా కూడా లైట్ రేడియేషన్, ల్యాప్టాప్ ముందు కూర్చున్న ల్యాప్టాప్ రేడియేషన్ పడుతూనే ఉంటుంది, లైట్ రేడియేషన్, ఫ్యాన్ రేడియేషన్, టీవీ రేడియేషన్. అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా పొల్యూషన్ వల్ల, మన పర్యావరణ కలుషితం వల్ల కూడా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎండలో ఎక్కువసేపు ఉన్నా కూడా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఏజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, చాలా మంది ఏంటంటే టీవీలో యాడ్ చూసి ఆ యాడ్ ప్రకారం ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడినా కూడా మీకు ఇష్టం వచ్చినట్టు, అంటే ఒక ప్రాపర్ గా లేకుండా ఇంప్రాపర్ గా యూజ్ చేసినా కూడా ప్రొడక్ట్స్ ఏజింగ్ అనేది తొందరగా కనిపిస్తుంది, రైట్? సో సొల్యూషన్ ఏంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కి? మన వెస్టీజ్ లో ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లలో అష్యూర్ న్యాచురల్ స్కిన్ ఫార్ములా అనే ఈ 3 ప్రొడక్ట్స్ మనకు వెస్టీజ్ లో ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 3 కేటగిరీస్. అష్యూర్ అనేది ఏంటి అని అంటే చాలా హెల్తీ, అలాగే నరిష్మెంట్ స్కిన్. అంటే స్కిన్ మెయింటెనెన్స్ కి ఇప్పుడు 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వాళ్ళకి అప్పుడప్పుడే ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి మీరు అష్యూర్ ఇస్తే చాలా మేలు, ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అష్యూర్ న్యాచురల్ అనేది ఒక అడ్వాన్స్ ఫార్ములాతో తయారు చేసిన ఒక పర్సనల్ కేర్ రేంజ్ అన్నమాట. స్కిన్ ని మెయింటైన్ చేయడానికి 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే, నో ఏజ్ లిమిట్, దీనికి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అష్యూర్ కి మటుకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే స్కిన్ ఫార్ములా 9. స్కిన్ ఫార్ములా 9 అంటే ఐఎమ్ సో సారీ స్కిన్ ఫార్ములా 9 అంటే ఒక ట్రీట్మెంట్ బేస్డ్, ఒక అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట.
ఓకే, సో ఏవైతే ఇందాక మనం 9 ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నామో ఆ 9 ప్రాబ్లమ్స్ కి ఒక బెస్ట్ సొల్యూషన్ స్కిన్ ఫార్ములా 9. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, అక్కడ 9 ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇక్కడ 9 స్కిన్ ఫార్ములా 9 అంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి 9 ఫార్ములాస్ తో మన వెస్టీజ్ లో ఒక స్కిన్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్ వచ్చింది. అదే స్కిన్ ఫార్ములా 9 ప్రాబ్లమ్స్ 9 ఫార్ములాస్, రైట్? స్కిన్ ఫార్ములా 9 ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైందా ఆ వర్డ్? నెక్స్ట్, సో మంగు మచ్చలు అనేది మీకు ఇందాక చెప్పాను. ఎక్కువగా సన్ లో ఎక్కువగా ఎండలో ఎక్కువగా వెళ్ళినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోయినా, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా మంగు మచ్చలు ఉన్నా వాళ్ళకి పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, దానికి మన వెస్టీజ్ లో ఉన్న బెస్ట్ సొల్యూషన్ ఏంటి? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. గుర్తుపెట్టుకోండి, మంగు మచ్చలు ఉన్నా, స్కిన్ డల్నెస్ ఉన్నా, లేకపోతే స్కిన్ అనేది అన్ఈవెన్ గా కనిపించినా కూడా, అంటే చీక్స్ అంతా డల్ గా ఉంటది, చీక్స్ అంతా షైనింగ్ ఉంటది, ఫోర్ హెడ్ అంతా డల్ గా ఉంటది చాలా మందికి, దాన్ని అన్ఈవెన్ స్కిన్ అంటారు. దాన్ని ఈవెన్ గా మొత్తం ఒకే రంగులోకి తీసుకొని రావడానికి కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తుంది. చాలా మందికి పింపుల్స్ ఉంటాయి, ఈ పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు పడి ఉంటాయి, మచ్చలు పోనే పోవు, ఆ మచ్చలు తగ్గించడానికి కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడతారు. సో ఇలా మనకు వెస్టీజ్ లో యూనిసెక్స్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది జెంట్స్ లేడీస్ ఎవరైనా వాడచ్చు. మినిమం 17 years పైబడిన వాళ్ళు మాత్రమే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలి. ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. ప్రతి ఒక్క స్కిన్ ప్రాబ్లం, అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మంగు మచ్చలు ఉన్నా లేకపోయినా స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి, స్కిన్ డల్నెస్ తగ్గించడానికి, స్కిన్ గ్లో ఉంచడానికి, అన్ఈవెన్ స్కిన్ ని ఈవెన్ స్కిన్ గా మార్చడానికి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ముడతలు. సో ముడతలు అనేవి ఎక్కువగా మనము లిప్స్ దగ్గర, ఐస్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర చూస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే, ఈ ముడతలు ఎందుకు వస్తాయంటే, కొలాజిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది మన చర్మంలో. ఆ చర్మంలో కొలాజిన్ అనే ప్రోటీన్ తగ్గిపోయినప్పుడు మనకు ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి. ఆయిలీ స్కిన్ కి కొలాజిన్ అనే ప్రోటీన్ చాలా పుష్కలంగా ఉంటుంది, అందుకే ఆయిలీ స్కిన్ కి తొందరగా ముడతలు రావు. నార్మల్ స్కిన్ కి, డ్రై స్కిన్ కి, కాంబినేషన్ స్కిన్ కి తొందరగా 20-22 years లోనే ముడతలు వస్తాయి. అదే ఆయిలీ స్కిన్ అంటే మినిమం 30-35 years దాటితే కూడా వాళ్ళకి ముడతలు అనేవి కనిపించవు అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు, తొందరగా ఏజింగ్ అనేది కనిపించదు. ఓకే, సో బెస్ట్ సొల్యూషన్ రింకిల్స్ అంటే చర్మం అనేది టైట్ గా ఉండి ముడతలు తగ్గించుకొని యంగ్ గా కనిపించాలి అని అంటే, ఏ స్కిన్ వాళ్ళైనా సరే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయొచ్చండి. సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మినిమం 17, మాక్సిమం అంటే 17 years, 18 years అలా ఆ రేంజ్ వాళ్ళు, అంటే అబోవ్ 18 years అబోవ్ అని చెప్తాము. బట్ 17 years వాళ్ళకు కూడా ఒకవేళ మంగు మచ్చలు వస్తే ఇవ్వచ్చు. సో 18 years పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఆల్ స్కిన్ టైప్స్, ప్రతి ఒక్క స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. నెక్స్ట్, రింకిల్స్ తగ్గించి మన స్కిన్ అంతా చాలా యంగ్ గా కనిపించాలి, చాలా యూత్ఫుల్ గా ఉండాలంటే యూత్ లెగ్జర్. అది గుర్తుపెట్టుకోండి, యూత్ లెగ్జర్. యంగ్ గా కనిపించాలి, స్కిన్ అంతా టైట్ గా ఉండాలి ఫేస్ మీద అనుకుంటే యూత్ లెగ్జర్ యూజ్ చేయాల్సిందే. సో యూత్ లెగ్జర్ అనేది మినిమం 22 years పైబడిన వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి, అందరూ యూజ్ చేయకూడదు. అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళు యూత్ లెగ్జర్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి రింకిల్స్ రావు కదా మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి యూత్ లెగ్జర్ అనేది మినిమం 22 years పైబడిన వాళ్ళు ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక క్రీమ్ అండి. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్యూర్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్, ఒక క్రీమ్ అన్నమాట, బట్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్. యూత్ లెగ్జర్ అనేది ఒక సీరం లాంటిది అనమాట. సో సీరం కి, క్రీమ్ కి చాలా తేడా ఉంటుంది. క్రీమ్ అనేది జెల్ రూపంలో ఉండొచ్చు, పౌడరీ రూపంలో, అంటే పౌడర్ ని మనం వాటర్ లో కలిపితే ఎలా తయారవుతుంది క్రీమ్ అలా ఉండొచ్చు. సీరం ఏంటి అని అంటే, ఇట్స్ ఏ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. ఇందులో విటమిన్ సి ఉంటుంది, అలాగే హాసి ఎక్స్ట్రాక్ట్, దాల్చిన చెక్క, ఇవన్నీ గోల్డ్ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట యూత్ లెగ్జర్ లో. సో ఇదేంటంటే ఒక కాన్సన్ట్రేటెడ్ లెవెల్స్. సో స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్ ని తొందరగా తగ్గించి, ఇది అటు లిక్విడ్ గా ఉండదు, అటు క్రీమ్ లాగా ఉండదు, సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది. ఒక సీరం అంటే అది అనమాట. సో దీన్ని మీరు జెంట్స్ కానీ లేడీస్ కానీ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గా స్కిన్ డల్నెస్ ని తగ్గించి, ఇన్స్టెంట్ గా మీ స్కిన్ ని గ్లోగా చూపించడమే కాకుండా, మీకు పర్మనెంట్ గా స్కిన్ అనేది వ్రింకిల్స్ రాకుండా. ఒకటి గుర్తు పెట్టుకోండి, 40 years మీ ఏజ్ అనుకోండి, 30 years ఉన్నప్పుడు మీ స్కిన్ ఎలా ఉండెను, ఆ స్కిన్ లోకి తీసుకొని రావాలి అని అంటే
ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ తోనే సాధ్యము, అందులో యూత్ ఎలెక్సర్ తోనే సాధ్యం అన్నమాట. సో యూత్ ఎలెక్సర్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే మీరు చాలా యంగ్ గా యూత్ఫుల్ గా కనిపిస్తారు. అలాగే స్కిన్ కూడా ఇన్స్టెంట్ గా మంచి గ్లో ఇస్తుంది, నేచురల్ గ్లో ఇస్తుంది. ఓకే, 22 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కూడా లేడీస్ జెంట్స్ యూత్ ఎలెక్సర్ యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్, సో డ్రై స్కిన్ అనేది చర్మం పగిలిపోయి ఉండడము, ఎక్కువగా మాయిశ్చరైజర్ లాస్ అవ్వడం వల్ల కూడా డ్రై స్కిన్ వస్తుంది. సో దానికి మన వెస్టీజ్ లో ఉన్న బెస్ట్ సొల్యూషన్ SF9 లో హైడ్రేషన్ క్రీమ్. హైడ్రేషన్ క్రీమ్ అంటే ఏంటంటే ఇక్కడ పేరులోనే ఉంది హైడ్రేషన్. మన బాడీకి మన ఫేస్ కి మాయిశ్చరైజర్ ని ఏదైతే తగ్గిపోయి ఉంటుందో ఆ మాయిశ్చరైజర్ లాస్ ని తీసేసి మంచిగా ఆ వాటర్ ని ఫామ్ చేసేసి మన బాడీలోకి మన ఫేస్ లోకి మాయిశ్చరైజర్ ని నింపుతుంది అనమాట. ఎప్పుడైతే మాయిశ్చరైజర్ నింపుతుందో ఆటోమేటిక్ గా స్కిన్ అనేది ఆ డ్రైనెస్ పోయి స్కిన్ అనేది మంచి హైడ్రేషన్ ఇస్తే స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది, అలాగే ఆ డల్నెస్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఫేస్ డల్నెస్ ని తగ్గించాలి, డ్రైనెస్ ని తగ్గించాలి, చర్మం అంతా బాగా నీట్ గా కనిపించాలి అనుకుంటే హైడ్రేషన్ క్రీమ్ ని యూజ్ చేయొచ్చు. హైడ్రేషన్ క్రీమ్ మినిమం 15 ఇయర్స్ పైబడిన వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఒక బాటిల్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 3 months వస్తుంది, యూత్ ఎలెక్సర్ 2 months వస్తుంది, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 3 months వస్తుంది. సో ఇలా మనకు ప్రతి ప్రోడక్ట్ కూడా 1-2 months బట్టి ఉంటుంది అనమాట, ప్రోడక్ట్ ని బట్టి, రైట్. సో హైడ్రేషన్ క్రీమ్ మినిమం 3 to 4 months అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మినిమం 15 ఇయర్స్ పైబడిన వాళ్ళు మాత్రమే హైడ్రేషన్ క్రీమ్ ని యూజ్ చేసుకోవాలి. క్రీమ్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. ఓకే, ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకోవాలి. పింపుల్స్, పింపుల్స్ అనేటి యాక్నే రూపంలో ఉంటుంది, పింపుల్స్ రూపంలో ఉంటుంది, స్పాట్స్ రూపంలో ఉంటాయి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయి, ఆయిలీ స్కిన్ ఉన్న ఎక్కువగా వస్తుంటాయి. ఇందాక మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, కరెక్టా కాదా? సో ఈ పింపుల్స్ కి ద బెస్ట్ సొల్యూషన్, చాలా మందికి నేను తేడా చూసాను, బ్లెమిషెల్. బ్లెమిషెల్ అంటే ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు మిగతా క్రీమ్స్ వేరే, బ్లెమిషెల్ వేరే. మిగతా క్రీమ్స్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కానీ, యూత్ ఎలెక్సర్ కానీ, హైడ్రేషన్ క్రీమ్ ఇవన్నీ కూడా మనము డైరెక్ట్ గా ఫేస్ మొత్తం అప్లై చేస్తాం. కానీ బ్లెమిషెల్ ఏంటి అని అంటే ఓన్లీ పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే అప్లై చేస్తాము. అప్లై చేసి ఓవర్ నైట్ కి వదిలేసాలి. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ ఇక్కడ ట్యూబ్ చూపిస్తున్నారు కదా, ఈ ఇండికేటర్ తో ప్రెస్ చేసి పింపుల్ మీద ఆ బ్లెమిషెల్ జెల్ పెట్టేసి ఓవర్ నైట్ కి వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల మనకు పింపుల్స్ అనేవి తొందరగా, ఆ బ్యాక్టీరియా ఇందాక చెప్పాను కదా బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, ఆ బ్యాక్టీరియాని చంపడానికి మనకు బ్లెమిషెల్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఇందులో సాల్సిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో యాసిడ్ అనగానే అమ్మో యాసిడ్ అనకండి. సో సాల్సిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే చాలా లిమిటెడ్ గా 0.1% వాడతారు. అది వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. బ్యాక్టీరియా చనిపోతే ఆటోమేటిక్ గా పింపుల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద మంగు మచ్చలు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం, కరెక్టా? సో ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే మనకు బాడీలో ఐరన్ డిఫిషియన్సీ ఉన్న, ఐరన్ శాతం తగ్గిపోయినా కూడా, టైంకి నిద్రపోకపోయినా కూడా, లేదంటే ఏదైనా మీరు మెడిసిన్స్ వాడుతున్నా ఆ మెడిసిన్స్ మీకు సెట్ అవ్వకపోయి అలర్జీ రావడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి మన దగ్గర ఉన్న బెస్ట్ సొల్యూషన్ అండర్ ఐ సీరం. దీన్ని ప్రాపర్ గా యూజ్ చేస్తే గన ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎలా యూజ్ చేయాలి అని అంటే అండర్ ఐ సీరం అనేది, దీనికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి. డార్క్ సర్కిల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ప్రోడక్ట్ ని స్టార్ట్ చేయాలి. మన ఫింగర్ రింగ్, మన చేతికి 5 వేళ్లలో ఫింగర్ రింగ్ పెట్టుకుంటాం కదా, ఫింగర్ రింగ్, ఆ రింగ్ తో మీరు క్రీమ్ తీసుకోవాలి. ఆ క్రీమ్ తీసుకొని ఇక్కడ చీక్ బోన్స్ మీద మాత్రమే అప్లై చేసి మొత్తము సర్క్యులర్ మోషన్ లో ఒక 2 minutes మసాజ్ చేయాలి. అలా చేస్తేనే ప్రాసెస్ గా మీకు ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది. మీరు అప్లై చేసి వదిలేశారనుకోండి మీకు అది స్కిన్ లోకి వెళ్ళదు, ప్లస్ అలాగే మీకు కొంచెం ఇచ్చింగ్ కూడా వస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. అలా ప్రాపర్ గా మీరు యూజ్ చేసే విధానం నేర్చుకోవాలి. అప్పుడే మీరు కస్టమర్స్ కి కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మేజర్ గా మనకు 9 ప్రాబ్లమ్స్ ఏవైతే స్కిన్ లో కనిపిస్తున్నాయో వాటన్నింటికి కూడా మనకు మేజర్ ప్రోడక్ట్స్ ఏమేమి వాడాలో అవి చెప్పేశాను, రైట్. మంగు మచ్చలు, స్కిన్ డల్నెస్, స్కిన్ గ్లో, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ గా చేయాలంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడాలి. స్కిన్ మీద ముడతలు తగ్గించి స్కిన్ టైట్ గా తయారయ్యి స్కిన్ గ్లోగా కనిపించాలంటే యూత్ ఎలెక్సర్ యూజ్ చేయాలి. స్కిన్ మీద డ్రైనెస్, డల్నెస్ ని తగ్గించాలంటే హైడ్రేషన్ క్రీమ్ వాడాలి. పింపుల్స్ తగ్గించాలంటే బ్లెమిషెల్ వాడాలి.
కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గించాలంటే అండర్ ఐ సీరం వాడాలి. ఇలా మొత్తం ఈ రోజు నేను ఒక 5 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. రైట్? సో ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. దీనికి ముందు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో వాష్ చేసుకోవాలి. 18 ఇయర్స్ పైబడితే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బిలో 18 ఇయర్స్ ప్రాబ్లమ్స్ వస్తే అష్యూర్ లో ఫేస్ వాష్ కానీ అష్యూర్ ఫేషియల్ ఫోమ్ కానీ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్? సో ఇలా ప్రాపర్ గా మనము ఒక ప్రోడక్టే కాకుండా ఒక కిట్ లాగా యూజ్ చేయాలి. అప్పుడే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రైట్? సో ఇలా మనం ఈరోజు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, వాటికి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏమేమి మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటి చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ప్రాపర్ గా కిట్స్ సజెస్ట్ చేస్తాను. ఇవి మీరు చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకుంటారా లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారా మీ ఇష్టము. ఓకే, సో ప్రాపర్ గా ఒక కిట్ అనేది చెప్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ ఏ ప్రొడక్ట్స్ వాడాలి చెప్తాను. సో ఎక్కువగా చాలా హెవీగా ఫేస్ అంతా పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోయింది, మంగు మచ్చలు వచ్చేసాయి. సో మీ ఏజ్ 20 ఇయర్స్ దాటాయి. ఓకే, స్కిన్ బాగా డల్ గా ఉంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ బాగా ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళకి మనము డీప్ క్లెన్సింగ్ ఆయిల్, విటమిన్ సి సీరం, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఈ 3 ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్. ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది ఆయిల్ రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్. ఫేస్ మీద ఆయిల్ అప్లై చేసేసి ఒక 30 సెకండ్స్ మసాజ్ చేసి వాటర్ తో వాష్ చేసేసుకొని, సెకండ్ స్టెప్ విటమిన్ సి సీరం అప్లై చేయాలి. ఫేస్ అంతా బాగా మసాజ్ చేసేసుకొని దానిపైన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, 20 ఇయర్స్ దాటాయి, మంగు మచ్చలు ఎక్కువగా ఉన్నాయి, అసలు మంగు మచ్చలు లేవు, స్కిన్ ని బాగా మెయింటైన్ చేసుకోవాలన్నా కూడా ఈ 3 ప్రొడక్ట్స్ వాడచ్చు. ఓకే, ఎందుకంటే విటమిన్ సి సీరం అనేది ఆల్ రౌండర్ ప్రోడక్ట్. రింకిల్స్ కి, పిగ్మెంటేషన్ కి, మొటిమల మచ్చలకి, స్కిన్ గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కూడా సేమ్ అదే బెనిఫిట్స్. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ కూడా ఆల్ స్కిన్ టైప్స్. సో కాబట్టి 3 ప్రొడక్ట్స్ కూడా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా మెయింటైన్ చేయడానికి కూడా, ప్రాబ్లం తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 ప్రొడక్ట్స్ స్టెప్ బై స్టెప్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఒకటే వాష్ చేసుకోవాలి, రిమైనింగ్ 2 ప్రొడక్ట్స్ క్రీమ్ లాగా అప్లై చేసుకొని వదిలేయాలి. ఓకే, సో ఇది 20 ఇయర్స్ పైబడిన వాళ్ళకి మనము పిగ్మెంటేషన్ కి ఇచ్చే కిట్ అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మినిమం 18 ఇయర్స్ దాటితేనే పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. బిలో 18 ఇయర్స్ మాక్సిమం 99% పిగ్మెంటేషన్ అనేది రాదు. ఓకే, సో నేను ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. 3 ఆప్షన్స్ పెట్టాను, చూడండి స్టెప్ బై స్టెప్, ఓపిక్ గా వినండి. ఐఎమ్ సో హ్యాపీ, మీ ఎక్సైట్మెంట్ చాలా బాగుంది. సో బట్ ఇక్కడ ఆప్షన్స్ కూడా నేను ఇస్తున్నాను, చూడండి. ఆప్షన్ 2 లో మనం ఏమేమి ఇస్తాము. ఆప్షన్ 2 లో ఇక్కడ చూస్తే అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, 15 ఇయర్స్ పైబడిన వాళ్ళు, 18 ఇయర్స్ 20 ఇయర్స్ అలా ఉంటారు కదా, అట్లా పైబడిన వాళ్ళు ఎవరైనా సరే, నో ఏజ్ లిమిట్. 18 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రొడక్ట్స్ వాడచ్చు. 18 ఇయర్సే వాళ్ళని కాదు, 25, 30 ఇయర్స్ 40 ఇయర్స్ కూడా వాడచ్చు, కొంచెం బడ్జెట్ తగ్గించుకోవాలి అనుకుంటే. సో అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, అష్యూర్ ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ టోనర్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసుకోవాలి, క్లెన్జర్ టోనర్ అప్లై చేయాలి, అలాగే బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. సో ఇలా ఫస్ట్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసేసుకొని క్లెన్జర్ టోనర్ తో వైప్ చేసేసుకోవచ్చు, లేదంటే వాష్ చేసేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. సో అప్పుడే ఇలా 2 స్టెప్ బై స్టెప్ యూజ్ చేస్తే కనుక మీకు ఓపెన్ పోర్స్ రావన్నమాట ఫ్యూచర్ లో. అలాగే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఇలా మొత్తం 3 ప్రొడక్ట్స్ స్టెప్ బై స్టెప్ డైలీ 2 టైమ్స్ మార్నింగ్ నైట్ యూజ్ చేసుకోవాలి. ఇది కామన్ గా 365 డేస్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట. నెక్స్ట్, ఒకవేళ సమ్మర్ వచ్చింది, సమ్మర్ లో బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మనకు సన్ స్క్రీన్ కావాలి, ఇంకా ప్రొటెక్షన్ బాగా కావాలి, మనకు దుమ్ము బయటికి ఎక్కువగా తిరుగుతున్నారు, దుమ్ము ఎక్కువగా పడుతుంది ఫేస్ మీద, ఆ దుమ్ము అనేది లోపలికి వెళ్లకుండా ఉండాలంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, సన్ స్క్రీన్, కాంపాక్ట్ పౌడర్, మిస్టర్ ఆఫ్ మిలాన్ పాల్ కాంపాక్ట్ 007. ఏ కాంపాక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మనకు ప్రతి కాంపాక్ట్ లో కూడా SPF ఉంటుంది. ఇది కామన్ గా ఎందుకు పెట్టానంటే 007 అనేది వైట్ కలర్ కాంపాక్ట్, లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కామన్ గా మనము ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి, అలాగే బయట ఎక్కువగా డస్ట్ లో తిరిగే వాళ్ళకి ఈ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో వాష్ చేసేసుకొని, బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసేసుకొని, దానిపైన సన్ స్క్రీన్ అప్లై చేసుకొని, కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తే, ఈ కాంపాక్ట్ ఏం చేస్తుందంటే అప్లై చేసిన వెంటనే ఒక కవచం లాగా ఫామ్ అయిపోయి, దుమ్ము ధూళికి మనం ఎండలో బయటకు వెళ్ళినా కూడా ఆ దుమ్ము అనేది లోపలికి వెళ్లకుండా, స్కిన్ లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఒక కాంపాక్ట్ పౌడర్ అనేది కలర్ కాస్మెటిక్సే కాదండి, ఒక ట్రీట్మెంట్ బేస్డ్ కాంపాక్ట్ పౌడర్. మన దగ్గర ఉన్న కాంపాక్ట్ పౌడర్స్ స్పెషల్లీ
007 కాంపాక్ట్ పౌడర్. సో కాబట్టి మీరు ఇది ప్రతి ఒక్కరు కూడా లేడీస్ జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. కామన్ గా ప్రతి 365 డేస్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఈ 4 ప్రోడక్ట్స్ అన్నమాట. ఇలా మనకు పిగ్మెంటేషన్ కి, స్కిన్ గ్లో కి, అన్ఈవెన్ స్కిన్ టోన్ కి ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చాను. మీకు ఏ ఆప్షన్ ఓకే అనుకుంటే ఆప్షన్ లో ఉన్న ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పింపుల్స్. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మొటిమలు వస్తాయి, పింపుల్స్ వస్తే మనము డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్లెమిషల్ ఈ 2 ప్రోడక్ట్స్ వేస్తాము. హెవీగా పింపుల్స్ ఉంటే మనము మిగతా ఏ ప్రోడక్ట్స్ ఇవ్వము. సో ఇక్కడ ఇంకొకటి, పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళకి హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి. జ్ఞానోడర్మా ఇవ్వండి, శాతవారి లేడీస్ కి ఇవ్వచ్చు. అలాగే జ్ఞానోడర్మా మర్చిపోకుండా పిగ్మెంటేషన్ స్కిన్ వాళ్ళకి ఇవ్వండి, బాగా రిజల్ట్ వస్తుంది. హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ అనేవి కామన్ స్కిన్ క్యాప్సల్స్. సో ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరైనా వాడచ్చు. నెక్స్ట్ పింపుల్స్. 20 ఇయర్స్ పైబడిన వాళ్ళకి పింపుల్స్ వస్తే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్లెమిషల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫస్ట్ వాష్ చేసుకోవాలి, తర్వాత బ్లెమిషల్ పింపుల్స్ మీద పెట్టి అప్లై చేయాలి. ఫస్ట్ ఒక 1 మంత్ ఓన్లీ ఈ 2 ప్రోడక్ట్స్ వాడాలి పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు. ఓకే, కొంచెం పింపుల్ తగ్గుతూ వచ్చినప్పుడు దానికి మనం క్రీమ్ అనేది యాడ్ చేస్తాం. 20 ఇయర్స్ పైబడిన వాళ్ళకి పింపుల్స్ వస్తే ఈ 2 ప్రోడక్ట్స్ ఇవ్వాలి. నెక్స్ట్, ఒకవేళ పింపుల్స్ వచ్చాయి, పింపుల్ మచ్చలు వచ్చాయి, స్కిన్ అంతా బాగా డల్ గా ఉంది, ఆయిలీ ఎక్కువగా ఉంది అనుకుంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, బ్లెమిషల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇలా 4 ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి. దాని మీద ఈ ఫేస్ మిస్ట్ అనేది ఒక స్ప్రే అన్నమాట, స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకొని ఇలా ఫేస్ డాప్ చేసేసుకొని దానిపైన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో వాష్ చేసేసుకొని ఫేస్ మిస్ట్ తో స్ప్రే చేసుకొని తర్వాత ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ బ్లెమిషల్ పెట్టేసి వదిలేసేయాలి. ఇలా 18 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కూడా ఈ 4 ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బిలో 20 ఇయర్స్ అంటే 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పింపుల్స్ వచ్చాయి, పింపుల్ మచ్చలు వచ్చాయి అంటే మీరు ఇక్కడ అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, అష్యూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ SPF 50, అలాగే SF9 బ్లెమిషల్ యూజ్ చేయాలి. బ్లెమిషల్ అనేది 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఓన్లీ పింపుల్స్ ఏ ఉంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, బ్లెమిషల్ ఈ 2 ప్రోడక్ట్స్ చాలు. ఒకవేళ వాళ్ళకి మార్నింగ్ టైంలో మంచి క్రీమ్ కావాలి అని అంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ తో వాష్ చేసేసుకొని దానిపైన న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ మార్నింగ్ టైం మాత్రమే వాడాలి. మొటిమల మచ్చలు తగ్గించడానికి లైట్నింగ్ క్రీమ్ హెల్ప్ చేస్తుంది. ఓన్లీ ఫర్ మొటిమల మచ్చలు, బ్లాక్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ ఇవి మాత్రమే తగ్గిస్తుంది, మిగతా దేనికి రిజల్ట్ ఉండదు. సో ఓకే, అష్యూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ అనేది మొటిమల మచ్చలు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే క్రీమ్ లాగా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ప్యాషన్ ఫ్రూట్ అనేది చాలా చాలా మంచిది మొటిమల మచ్చలు తగ్గించడానికి. ఓకే, సో ఆల్రెడీ ఇందాక చెప్పానండి, అబౌట్ 20 ఇయర్స్ వాళ్ళకి డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఫేస్ మిస్ట్, బ్లెమిషల్ ఈ 4 ప్రోడక్ట్స్ చెప్పాను కదా, ఆ 4 ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు. ఓన్లీ పింపుల్స్ ఉంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్లెమిషల్. బిలో 20 ఇయర్స్ 12 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాల మధ్యలో ఉంటే అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, అష్యూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్, SF9 బ్లెమిషల్ ఈ 3 ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. రైట్, స్టెప్ బై స్టెప్. మార్నింగ్ టైం అయితే లైట్నింగ్ క్రీమ్ అప్లై చేయాలి, నైట్ టైం అయితే బ్లెమిషల్ అప్లై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ముడతలు. చర్మం మీద ముడతలు ఉంటే యూత్ ఎక్సర్ యూజ్ చేయాలి కదా. సో 22 ఇయర్స్ పైబడిన వాళ్ళకే ముడతలు వస్తాయి కాబట్టి సో మార్నింగ్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫస్ట్ వాష్ చేసేసుకొని దానిపైన యూత్ ఎక్సర్ అప్లై చేసుకోవాలి. నైట్ మళ్ళీ పడుకునే ముందు డీప్ క్లెన్జింగ్ ఆయిల్, యూత్ ఎక్సర్ ఇలా డైలీ 2 టైమ్స్ యూజ్ చేస్తే చర్మం అనేది టైట్ గా, యంగ్ గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ రింకిల్స్ కి ఆప్షన్ 2. ఈ క్లెన్జింగ్ ఆయిల్ ప్లేస్ లో మీరు కావాలంటే అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, అష్యూర్ క్లెన్జర్ టోన్ ఈ 2 ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇక్కడ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అయినా వాడచ్చు, న్యాచురల్ ఫేషియల్ ఫోమ్ అయినా ఏదైనా వాడచ్చండి. సో ఫస్ట్ ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసేసుకోవాలి, తర్వాత క్లెన్జర్ టోనర్ అప్లై చేసి ఒక 30 సెకండ్స్ మసాజ్ చేసి వైప్ చేసుకోవాలి. ఇలా 2 ప్రోడక్ట్స్ ఎందుకు వాడతారంటే ఫేషియల్ ఫోమ్ కానీ ఫేస్ వాష్ కానీ ఓన్లీ మన చర్మంలో ఉన్న డస్ట్ ని రిమూవ్ చేస్తుంది, కానీ టోనర్ లాగా హెల్ప్ చేయదు. కానీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఫేస్ వాష్ ప్లస్ టోనర్ 2 రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేస్తే మనము క్లెన్జర్ టోనర్ అవసరం లేదు. ఓకే, సో వ్రింకిల్స్ అనేవి జనరల్ గా ఏ వయసులో వస్తాయండి? 22 ఇయర్స్ పైబడిన వాళ్ళకే వస్తూ ఉంటాయి. సో డ్రై స్కిన్ వాళ్ళకి తొందరగా ముడతలు వస్తాయి.
నార్మల్ స్కిన్ వాళ్ళకి 25-26 ఏజ్ లో వస్తాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే 35-40 ఇయర్స్ కి వస్తాయి అనమాట. సో మనకు వ్రింకిల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినా అవ్వకపోయినా 22 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కరు కూడా యూత్ ఎలెక్సర్ యూజ్ చేయొచ్చు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఓకే, సో ఇలా మనము వ్రింకిల్స్ కి సెకండ్ ఆప్షన్ అన్నమాట ఇది. ఓకే, క్లియర్ అయిపోయిందా? సో మంగుమచ్చలకి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, డార్క్ సర్కిల్స్ కి ఏమి ఇవ్వాలి, అలాగే పింపుల్స్ కి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, వ్రింకిల్స్ కి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు చూపించాను కదా. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనము ఏ ప్రోడక్ట్ మొత్తం ఇదంతా కూడా ఒక నేమ్స్ అంటే మామూలుగా ఇమేజెస్ లేకుండా రాశాను. మీరు ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. వారానికి ఒకసారి ఏం చేయాలి, డైలీ రొటీన్ మనము ఏం ప్రోడక్ట్స్ వాడాలి, ఎన్నిసార్లు వాడాలి అనేది మొత్తం ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశానండి. ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోండి, ఈజీ అవుతుంది. పిగ్మెంటేషన్, డల్ స్కిన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, డార్క్ స్పాట్స్, ట్యాన్ ఎక్కువగా ఉంది నార్మల్ స్కిన్ వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడాలి, ముడతలు ఉన్న వాళ్ళు, డల్ గా రఫ్ గా ఉన్న వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడాలి, డ్రై స్కిన్, డిహైడ్రేషన్ స్కిన్ అయితే ఏ ప్రోడక్ట్స్ వాడాలి అన్నది మీకు ఇక్కడ ఆప్షన్స్ లో ఇచ్చాను. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా ఈజీగా ఉపయోగపడుతుంది మీకు. ఓకేనా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కస్టమర్స్ కి మీరు మీ లీడర్స్ కి మాకు కాల్ చేయకుండా డైరెక్ట్ గా మీరు ఆ ఫోటోలు చూసుకొని ఆ కస్టమర్ కి ప్రోడక్ట్స్ అనేవి కాన్ఫిడెంట్ గా రికమెండ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ స్లైడ్. ఆయిలీ స్కిన్, పింపుల్, యాక్నే, బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్, సింపుల్, సో వాళ్ళకి డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం. చాలా మందికి చర్మం అంతా చీక్స్ మీద గుంతలు గుంతలు ఉంటది. సో అటువంటి వాళ్ళకి మనము స్క్రీన్ డిస్టర్బ్ చేస్తున్నారు, కరెక్టా? యా, నేను క్లోజ్ చేస్తాను, డిజేబుల్ చేశాను. ఓకే ఫైన్. సో ఇలా మనము ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయాలి. రైట్, సో ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉన్నాయండి మన దగ్గర. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, యూత్ ఎలెక్సర్, ఈ 2 ప్రోడక్ట్స్ ఇవ్వండి, ఈ 3 ప్రోడక్ట్స్ ఇవ్వండి, మంచి రిజల్ట్ ఉంది. విత్ ఇన్ 1 మంత్ లో చాలా తేడా కనిపిస్తుంది. సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫస్ట్ వాష్ చేసుకోవాలి, ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకొని దానిపైన యూత్ ఎలెక్సర్ అప్లై చేయాలి. దాని మీద కాంపాక్ట్ అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టము. సో ఇలా డైలీ 2 టైమ్స్ మార్నింగ్ నైట్ అప్లై చేసుకొని వారానికి ఒక్కసారి విటమిన్ సి కానీ విటమిన్ ఈ కానీ షీట్ మాస్క్ వేసుకుంటే మటుకు చాలా మందికి ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్స్ తగ్గాయి. రైట్, ఓకే. సో ఇలా మీరు ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపర్ గా. సో ఇప్పుడు అర్థమైందా స్కిన్ టైప్ ని ఎలా గుర్తించాలి, స్కిన్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ కి మన వెస్టేజ్ లో సొల్యూషన్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ ఎలా వాడాలో. సో ఇలా మీరు ప్రోడక్ట్స్ అన్ని కూడా వ్రింకిల్స్ కి వెరీ సింపుల్, డీప్ క్లెన్సింగ్ ఆయిల్, యూత్ ఎలెక్సర్, ఈ 2 ప్రోడక్ట్స్ చెప్పాను నేను ఫస్ట్ ఆప్షన్. రైట్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కొంతమంది మన కస్టమర్ టెస్టిమోనియల్స్. సో బిఫోర్ పిక్చర్, ఆఫ్టర్ పిక్చర్ చూడండి. సో ఈ చర్మంలో చూస్తే మీరు ఫేస్ లో వ్రింకిల్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్ మంగుమచ్చలు ఉన్నాయి, చర్మం అంతా డల్ గా ఉంది కదా. సో 3 months యూజ్ చేశారు. సో కంటిన్యూగా 3 months యూజ్ చేయడం వల్ల రిజల్ట్ చూడండి. సో ప్రతి ప్రోడక్ట్ కూడా మినిమం 3 months, 6 months, 9 months, 12 months ఇలా ఒక క్వార్టర్ ప్రకారం యూజ్ చేయండి. సో అప్పుడు ఏంటంటే రిజల్ట్ బాగా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి. సో మనకు చాలా మంది 3 months రిజల్ట్ ఉంది, కొందరికి ఏంటి అని అంటే 15 days లో తేడా కనిపిస్తుంది, కొందరికి 2 months లో తేడా కనిపిస్తుంది. సో పర్సన్ టు పర్సన్ బట్టి ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ కి తొందరగా రిజల్ట్ వచ్చింది, నాకు రాలేదే అంటే మనం ఏం చేయలేము. సో మన పర్సన్, మన బాడీకి అది ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ మీరు థైరాయిడ్ కి ఎవరికైనా సప్లిమెంట్స్ ఇచ్చారనుకోండి, ఒక 2 కస్టమర్లకు ఇచ్చారు, ఒకరికేమో 1 month లో చాలా తేడా కనిపిస్తుంది, కొందరికి 2 months అయినా కూడా తక్కువ తేడా కనిపిస్తుంది. అలా అని చెప్తే ప్రోడక్ట్స్ ఏమన్నా ప్రాబ్లమా? కాదు కదా. సేమ్ ఇద్దరికి కూడా సేమే సప్లిమెంట్స్ ఇచ్చింటారు, కానీ ఆ బాడీకి అది ఎంత అబ్జర్వ్ చేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు జాగ్రత్తగా ఎలా వాడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలా మనకు చాలా మంది కస్టమర్స్ ఇక్కడ చూడండి, సేమ్ ప్రోడక్ట్సే కానీ 2 months రిజల్ట్ వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, సప్లిమెంట్స్ కూడా యూజ్ చేశారు. సో సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఇన్నర్ గా హెల్త్ బాగుంటుంది, అవుటర్ గా స్కిన్ కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే. సో బ్యూటీ హెల్త్ 2 కూడా కంబైన్డ్ గా వాడాలి, అప్పుడే మీకు తొందరగా మంచి రిజల్ట్ అనేది ఫాస్ట్ గా 3 months వచ్చే రిజల్ట్ 2 months లోనే కనిపిస్తుంది. ఓకే,
సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, పింపుల్స్ ఉంటే నీమ్ టాక్స్క్లీన్ ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేయొచ్చు. నీమ్ అలవీరా టాక్స్క్లీన్ ఫుడ్ ప్యాచెస్ ఇవ్వచ్చు ఆయిలీ స్కిన్ కి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ పిగ్మెంటేషన్ ఉంటే జ్ఞానోడర్మా ఇవ్వండి. యూత్ లెక్సర్, రింకిల్స్ ఉన్న వాళ్ళకి కొలాజన్ ఇవ్వండి. ఓకే ఫైన్. ఎస్, నెక్స్ట్. సో ఈ రోజు టాపిక్ ఇది కంప్లీట్ చేశాను. ఇక్కడ సింపుల్ గా ఇంకొక 5 minutes టైం తీసుకుంటాను. బిజినెస్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టపడినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మీకు బిజినెస్ కావాలి, కరెక్టా? సో బిజినెస్ ని ఎలా బూస్టప్ చేసుకోవాలి? SF9 అనేది ఒక ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్స్. ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్స్ అంటే పీవీ ఎక్కువగా వస్తుంది, మీకు తొందరగా ఎక్కువ పీవీ తీసుకొని రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒక్కసారి ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకోండి, 73 పీవీ వస్తుంది. సో దాన్ని యూజ్ చేయండి, యూజ్ చేసి దాన్ని డెమోగా కూడా యూజ్ చేసుకోండి. సో ఒక్క పీవీ మీరు ఒక 3-4 మెంబర్స్ కి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయగలిగితే, అంటే ఇంక్లూడింగ్ మీరు ముగ్గురికి, సో 4 × 73 292 పీవీ. ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ ని ఫాస్ట్ స్టార్ట్ 8% కంప్లీట్ చేయాలంటే చాలా ఈజీగా, ఒకవేళ వాళ్ళకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే గన వాళ్ళు ఒక ముగ్గురికి సజెస్ట్ చేయగలిగితే మీకు 292 పీవీ వస్తుంది. ఇక్కడ మనము ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, కరెక్టా కాదా? హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ అనేటి ప్రతి ఒక్కరు కామన్ గా వాడండి. హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తేనే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గవు. కంపల్సరీ బ్యూటీ ప్రోడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్ రెండు యాడ్ చేసి వాడండి, 100% మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలా ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా మనం ఓన్లీ ఒక్క ప్రోడక్ట్ తీసుకొని మనం కంప్లీట్ చేయొచ్చు. అలాగే వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత కొత్త డిస్ట్రిబ్యూటర్ కి ఫస్ట్ మీరు 100 పీవీ కంప్లీట్ చేపిస్తారు. ఫస్ట్ అడిషనల్ కన్సిస్టెన్సీ 60 పీవీ, తర్వాత 100 పీవీ, తర్వాత ఫాస్ట్ 8%, తర్వాత ఫాస్ట్ బ్రౌన్ డైరెక్టర్. ఈ 4 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ చూస్తే ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేసి వాళ్ళతో మీరు పర్చేజ్ చేయించగలిగితే మీకు అక్కడ ఆటోమేటిక్ గా 60 పీవీ కంప్లీట్ అయిపోతుంది, అడిషనల్ కన్సిస్టెన్సీ కంప్లీట్ అయిపోతుంది, కరెక్టా? సో దీనికి మీరు ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కి ఒక డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యాడ్ చేశారనుకోండి, 110 పీవీ వస్తుంది, 1 month 3 పీవీ వస్తుంది. అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ 40 పీవీ, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 73 పీవీ. ఓకే, సో ఈ రెండు కలిపితే 1 month 3. సో దీని వల్ల ఏంటంటే మీకు రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది, అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. అలాగే ఒక ముగ్గురికి మీరు ఈ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసి రికమెండ్ చేయగలరు ఈ కిట్ అనుకుంటే ఫాస్ట్ స్టార్ట్ 8% కంప్లీట్ చేయొచ్చు. అలాగే 100 పీవీ కన్సిస్టెన్సీ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ 2 ప్రోడక్ట్స్ తీసుకొని కూడా మనము కంప్లీట్ చేయొచ్చు కన్సిస్టెన్సీని, రైట్? కన్సిస్టెన్సీ అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏ ప్రోడక్ట్స్ పెట్టాలో అర్థం కాదు. ఇలా సింపుల్ గా మీరు కొత్త వాళ్ళకి చాలా ప్రోడక్ట్స్ గురించి చెప్తే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాలో అనేసి. సో అటువంటి వాళ్ళకి మనం ఇట్లా సింపుల్ గా వాళ్ళకి బ్యూటీ ప్రోడక్ట్స్ అవసరం ఉంది, వాళ్ళ నీడ్ ఉంది అని అనుకుంటే వాళ్ళకి మీరు ఈ 2 ప్రోడక్ట్స్ తోనే కన్సిస్టెన్సీ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు. ఆ ప్రోడక్ట్ తీసుకొని ఎలా వాడాలి, దాని వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మీరు ప్రాపర్ గా క్యాలిక్యులేషన్ చేసి చూపించగలిగితేనే కన్విన్స్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుందాం. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనగానే 73 పీవీ 2200, అమ్మో ఇంత కాస్ట్ పెట్టాలా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే 3 months వస్తుంది. ఓకే, స్టాక్ ఉన్నా లేదా అనేది తర్వాత సెకండరీ, బట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? మీకు హోస్ట్ వచ్చింది, ఒకసారి సార్ మీకు హోస్ట్ వచ్చింది, ఒకసారి నాకు రిటర్న్ హోస్ట్ ఇవ్వండి. అంటే సిస్టమ్ మీరు కో హోస్ట్ లోనే ఉన్నారు సార్, ఒకసారి హోస్ట్ లోకి ఇవ్వండి. ఓకే, మీకు హోస్ట్ చేయమంటారా? మీకు హోస్ట్ చేస్తే నేను అన్హోస్ట్ లోకి వెళ్ళిపోతాను. నో ప్రాబ్లం, అయిపోతుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సార్ మీకు హోస్ట్ వస్తుంది, కో హోస్ట్ వస్తుంది. అవును సార్, మిమ్మల్ని హోస్ట్ చేయమంటారా? ఓకే, నేను అన్హోస్ట్ కో హోస్ట్ వెళ్ళిపోతుంది, నాకు నన్ను చేయండి. హోస్ట్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఉన్నారు. ఓకే సార్.
ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం ఒక్క ప్రోడక్ట్ తీసుకొని ఏదైనా చేయొచ్చు. వెస్టీజ్ లో మిరాకిల్ క్రియేట్ చేయొచ్చు. దానికోసం ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రీమియం రేంజ్ SF9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ 73 PV వస్తుంది. సో 3 months యూజ్ చేసుకోవచ్చు. 2200 DP ప్రైస్. 2200 అంటే 3 months వస్తుంది. ఒక నెలకి 30 రోజులు ఉంటుంది. కరెక్టా కాదా? అలా రోజుకి 2 సార్లు యూజ్ చేస్తే నెలకి 60 సార్లు యూజ్ చేస్తారు ఒక ప్రోడక్ట్. 3 నెలలకి 180 సార్లు యూజ్ చేయొచ్చు. కరెక్టా? సో మీరందరూ కూడా ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 2200 డివైడెడ్ బై 180 అంటే ఇక్కడ చూడండి, నెలకి 30 రోజులు, రోజుకు 2 సార్లు చొప్పున యూజ్ చేస్తాం. 60 సార్లు యూజ్ చేస్తాం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ నెలకి. అలా 3 నెలలకి 60 × 3 180 టైమ్స్ 2200 డివైడెడ్ బై 180 ఎంత అవుతుంది చెప్పండి ఒక్కసారి. $12.22 కరెక్టా? సో 12.22. సో అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే మనము ఒక్క యూసేజ్ కి ₹12.22 పడుతుంది. అదే 2 సార్లు యూజ్ చేస్తే ₹24.44 పడుతుంది. కరెక్టా కదా? సో పైసలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ 44 పైసా కూడా చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనము ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బాగా అందంగా కనిపించాలి, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే మన కాస్ట్ ఎంత? ₹24. కరెక్టా కాదా? సో దీనివల్ల ఏంటి అని అంటే మీ బిజినెస్ పెరగచ్చు, లాక్స్ లో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కరెక్టా కాదా? 10 మందికి ఇంప్రెస్ చేసి వాళ్ళతో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ చూస్తే 2 products, ఈ 2 products తీసుకెళ్ళి మీరు 1000 మందికి అమ్మొచ్చు. కరెక్ట్, 1000 మందికి రికమెండ్ చేయొచ్చు. ఎప్పుడు అమ్మకండి, రికమెండ్ చేయండి. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ డెమో ఇచ్చారు, ఒక 100 మందికి ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, అందులో కనీసం ఒక 10 మంది కన్విన్స్ అవ్వలేరా? డెమో చూపిస్తే రిజల్ట్ వేరే ఉంటుంది. రైట్, ప్రాక్టికల్ గా చూపించాలి. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, మనం మార్నింగ్ నిద్ర లేచి స్టార్ట్ చేసినప్పుడు డే ఫస్ట్ కాఫీ టీతో స్టార్ట్ చేస్తాం. బయట తిరిగే వాళ్ళు ఉంటారు. సో మనం బయటికి వెళ్ళి ఒక కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా మినిమం ₹10 ఖర్చు పెట్టాలి. బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఒక ప్లేట్ ఇడ్లీ మినిమం తీసుకోవాలన్నా మినిమం ₹30 ఖర్చు అవుతుంది. తింటాము, ఒక 1 అవర్ కి అరిగిపోతుంది. మళ్ళీ స్నాక్స్ తింటాము, మళ్ళీ 1 అవర్ కి అరిగిపోతుంది. అంటే ఒక గంట మన ఆకలి తెచ్చడానికి మనం ₹30 ఖర్చు పెడుతున్నాం. అలాంటిది మన ఇన్కమ్ లక్షలు పెరగడానికి మీరు డైలీ ₹24 ఖర్చు పెట్టలేరా? అలాగే మీ స్కిన్ కూడా అందంగా ఉంటది, మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది, అలాగే 10 మంది స్కిన్ ని హెల్తీగా చూపిస్తారు. దీని వల్ల మీకు పీవీ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది. చెప్పలేం, ఒక్క ప్రోడక్ట్ తోనే మీరు లక్షలు సంపాదించవచ్చు. కరెక్టా కాదా? ఇక్కడ ఆలోచించండి, ఒక 1 అవర్ మన ఆకలి తెచ్చుకోవడానికి ₹30 ఖర్చు పెడుతున్నప్పుడు మనకు లక్షలు తెచ్చి పెట్టే క్రీమ్ కోసం ఒక ₹24 ఖర్చు పెట్టలేమా? ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధ్యము. ఈ 2 products క్యాలిక్యులేషన్ తో థాయిలాండ్ ట్రిప్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన వెస్టీజ్ లో. ఓకే, సో ఈ 2 products తో మనకు లాస్ట్ మంత్ ఇంక్రెడిబుల్ ఇండియా ఆఫర్ ఉండే. ఇంక్రెడిబుల్ ఇండియా ఆఫర్ లో 6 మెంబర్స్ జాయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా మన మైండ్ సెట్, మనం పాజిటివ్ గా ఆలోచించాలి, మన మైండ్స్ కి క్రియేట్ చేయాలి, కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, భయపడకుండా ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు కాన్ఫిడెంట్ గా మనము ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కరెక్టా కాదా? సో ఇలా మనము ఒక 2 products తోనే మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం 2 products తీసుకుంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ 1 month వస్తుంది, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 3 months వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ చూడండి. సో ఇలా ₹32 పడుతుంది 2 products కి. రైట్, సో రోజుకి ₹32 ఖర్చు పెట్టండి, లక్షలు సంపాదించండి. ఎంతో బ్రాంజ్ డైరెక్టర్స్ ని డెవలప్ చేసుకోండి, ఎంతో మంది ఫాస్ట్ అట్ 8% ని కంప్లీట్ చేయండి. రైట్, సో ఎప్పుడైనా సరే 3500 చెప్పడానికి పర్ డే ₹32 అని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. చెప్పే విధానంలో ఉంటుంది. సో చెప్పేది మీరు కరెక్ట్ విధానం ఉంటే తొందరగా కన్విన్స్ అవుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఫాస్ట్ బ్రాంజ్ ఎడిటర్ ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్, మన వెస్టీ సక్సెస్ మంత్ర 1:6. కరెక్టా?
సో మీరు ఎప్పుడైతే ఫస్ట్ మీరు ఒక కిట్ తీసుకున్నారు, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఆ కిట్ ని ఒక 30 మందికి ఒక ట్రైనింగ్ చేశారు. అందులో కనీసం ఒక 6 మందిని కన్విన్స్ చేయలేరా? ఆ 6 మెంబర్స్ కి ఈ 1 మంత్ 3 అంటే కిట్ 1 మంత్ 3 కిట్ ఇచ్చేసారు అనుకోండి. 6 into 1 month 3 ఎంత అవుతుంది? 1 month 3 into 6 678 అవుతుంది. మీ పర్సనల్ ఆర్డర్ 1 month 3 అంటే 791 రూపీస్ పీవీ వస్తుంది మీకు. అలాగా మీ టీమ్ కి మీరు రోల్ మోడల్ అయినప్పుడు వాళ్ళు కూడా ఒక 6 మెంబర్స్ ని జాయిన్ చేపించుకొని, అంటే ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డెమో చూపించి కన్విన్స్ చేశారనుకోండి. 30 మందికి ట్రైనింగ్ ఇస్తే ఒక 6 మందిని కన్విన్స్ చేయలేరా వెస్టీజ్ లోకి తీసుకొని రావడానికి? అలా 6 మెంబర్స్ ఒక 6 మీటింగ్స్ చేశారు. 6 into 6 36 మెంబర్స్ అయ్యారు. 36 ప్రతి ఒక్కరు కూడా ఈ 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టారు అనుకుందాం. 36 into 1 month 3 ఎంత అవుతుంది? సో అప్పుడు టోటల్ 4859. మీరు క్యాలిక్యులేషన్ చేయండి ఒక్కసారి. మీ పర్సనల్ ఆర్డర్ 1 month 3 ప్లస్ మీ కింద ఒక 6 మందిని జాయిన్ చేయించుకున్నారు ఏదైనా ఆఫర్స్ ఉన్నాయనేసి, రైట్? సో 6 members into 6 into 1 month 3 ఎంత అవుతుంది? 6 into 1 month 3 ఎంత అండి? 6 into 1 month 3 ఎంత? మీరు క్యాలిక్యులేషన్ చేయాలి, అప్పుడే నేను చెప్పింది వింటున్నారా లేదో తెలుస్తుంది నాకు. 6 into 1 month 3 ఎంత? 678 కరెక్టా? 678 ప్లస్ మీ పర్సనల్ ఆర్డర్ 1 month 3 6 into 1 month 3 678 ప్లస్ మీ పర్సనల్ ఆర్డర్ 1 month 3 ఎంత అవుతుంది? 791 ప్లస్ మీ టీమ్ మెంబర్స్ ఆ 6 మెంబర్స్ కూడా ఒక ట్రైనింగ్ కండక్ట్ చేసి డెమో కండక్ట్ చేసి ఇంకొక 6 మెంబర్స్ ని చేశారనుకోండి. టోటల్ టీమ్ అప్పుడు మీ కింద అంటే మీ డౌన్ లైన్ కింద 36 మెంబర్స్ అవుతారు. కరెక్టా కాదా? సో 36 into 1 month 3 ఎంత? 36 into 1 month 3 36 into 1 month 3 36 into 1 month 3 4068 కరెక్టా కదా? సో 4068 పీవీ ప్లస్ 791 మీ పర్సనల్ పీవీ అయింది కదా ఫస్ట్ లెగ్ ది. 791 ప్లస్ 4068 ఎంత? 791 ప్లస్ 4068 791 ప్లస్ 4068 4879 కరెక్టా? సో ఇక్కడ చూడండి, మనము ఫాస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే మనకి ఎంత కావాలి? పీవీ 4500. కానీ మనం ఈ 2 products తీసుకొని మన టీమ్ ని గ్యాదర్ చేయగలిగితే మీరు ఎంత చేస్తారు? 4859 పీవీ అంటే 300 పీవీ ఎక్కువగా చేయొచ్చు. 320 పీవీ ఎక్కువ వస్తుంది. చూడండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అలాగే ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్స్. సో ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్స్ మీకు పీవీ పెట్టడమే కాదు, తొందరగా మనకు క్విక్ గా ఫాస్ట్ అట్ 8% ని కన్సిస్టెన్సీని అలాగే బ్రాంజ్ డైరెక్టర్స్ ని కూడా తీసుకొని వస్తుంది. సో ప్రాపర్ ప్లానింగ్. కొత్త డిస్ట్రిబ్యూటర్ కి వెళ్ళి నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి అని అంటే భయపడిపోతారు. ఆ బ్రాంజ్ డైరెక్టర్ ఎలా అవ్వాలి, ఏ విధంగా ఈజీగా సింపుల్ వేలో ఎలా చేయాలి అన్నది ఈ ఫార్ములా యూజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా తొందరగా మీరు కొత్త బ్రాంచ్ డైరెక్టర్స్ డెవలప్ చేస్తారు. ఇదంతా కూడా మీ మైండ్ సెట్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మైండ్ సెట్. వెస్టీజ్ లో సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉంటాయి. లీడర్ అవుతారా, సక్సెస్ఫుల్ లీడర్ అవుతారా? లీడర్ అంటే అదే లెవెల్, సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలా, లెవెల్స్ మారుతూ ఉంటుంటారు. ఓకే, సో ఇలా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎప్పుడు అవుతాయి? ఎఫెక్టివ్ డూప్లికేషన్, ట్రైనింగ్, కోచింగ్, ఫాలోఅప్. మీరు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరు బాగా ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. ఏదైతే ట్రైనింగ్ అటెండ్ అవుతారో ఆ ట్రైనింగ్ మీ టీమ్ కి కోచ్ చేయండి. అలాగే వారానికి ఒకసారి ఫాలోఅప్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా మాట్లాడుతున్నారా లేదా అనేది ఒక ప్రాపర్ గా మీరు మీ టీమ్ ని మీ కిడ్స్ ని ఎలా చూసుకుంటారో అలా చూసుకోండి. సో దట్ అప్పుడు ఈజీగా మీ మాటలు వింటారు. సో మిమ్మల్ని ఫాలో అవుతారు, రైట్? బికాస్ యు ఆర్ ద రోల్ మోడల్ ఫర్ యువర్ టీమ్. సో కాబట్టి మీరు కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా తొందరగా డెవలప్ అవుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ తో అందాన్ని పెంచుకోవడమే కాదు, బిజినెస్ కూడా పెంచుకోవచ్చు.
అలా మీకు ఈ సింపుల్ గా ఒక 2 ప్రొడక్ట్స్ తీసుకొని చూపించాను. ఐ హోప్ మీ అందరూ కూడా ఈ రోజు చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి జూమ్ మీటింగ్ లో ఇంకొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఈమెయిల్ ఐడి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు ఈమెయిల్ చేయొచ్చు. రైట్? సో ఓవర్ టు యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. కంప్లీట్ అయిపోయిందండి. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఎర్లీ మార్నింగ్ బ్యూటీతో పాటు డబ్బులు కూడా ఎలా సంపాదించాలనేది మాకు చాలా నీట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎర్లీ మార్నింగ్ అడగగానే టైం ఇచ్చారు. టైంతో పాటు అదే విధంగా అదే ఫోర్స్ గా చక్కగా ప్రొడక్ట్ కోసం చాలా అంటే ఏది ఎలా వాడాలి చెప్పడమే కాకుండా ఎలా క్రౌన్ అవ్వచ్చు, ఎలా పీవీని పెంచవచ్చు కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మనకున్న ladies, మరి- వెస్టీస్ లో నేను లాస్ట్ మంత్ బీ గార్జియస్ డే లో రికగ్నిషన్ ఇచ్చింది. సిల్వర్ కింద 2 సిల్వర్స్ అంట. అసలు సూపర్ కదా. అసలు సిల్వర్ కింద సిల్వర్ ఓన్లీ 1 మంత్ లో ఫాస్ట్ స్టార్ట్ సిల్వర్. సో తను అడిగాను, మేడం మీరు ఏం వాడారు ప్రోడక్ట్స్ అని. సో మేడం నేను బ్యూటీ ప్రోడక్ట్స్ అలాగే పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ రికమెండ్ చేశానండి అని అన్నారు. సో ఇలా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం ప్రతిదీ కూడా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అవుతుంది. హెల్త్ సప్లిమెంట్సా, పర్సనల్ కేరా, బ్యూటీ కేరా, అగ్రీనా కాదు. సో ఒక టీమ్ కి ఫస్ట్ ఒక మీటింగ్ చేయాలి. ఒక మీటింగ్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది ఎవరికి అగ్రి ప్రోడక్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది? అందరినీ ఒక చోట గ్యాదర్ చేసినప్పుడు తెలుస్తుంది. అందరికీ కంబైన్డ్ గా ఒక మీటింగ్ చేయండి, ఒక 1 డే వర్క్ షాప్ లాగా. సో అన్ని కేటగిరీస్ ని యాడ్ చేయండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉందో. అప్పుడు మీరు డివైడ్ చేసుకోవాలి. ఎవరు హెల్త్ సప్లిమెంట్స్, ఎవరు బ్యూటీ ప్రోడక్ట్స్, ఎవరు పర్సనల్ కేర్, ఎవరు అగ్రి, డివైడ్ చేసి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, దేని మీద ఫోకస్ చేస్తున్నారో దాని ప్రకారం వెళ్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందో దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తాం. ఆ విధంగా మీరు ఫోకస్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా బ్రాంజ్ ఏముందండి 1 మంత్ లో క్రౌన్ కూడా అయిపోవచ్చు. ఆల్రెడీ చూసాను నేను హైదరాబాద్ లో 12 days లో క్రౌన్ డైరెక్టర్, 15 days లో క్రౌన్ డైరెక్టర్. ఇమాజిన్, అది కూడా ఓన్లీ బ్యూటీ ప్రోడక్ట్స్. ఆలోచించండి బ్యూటీ ఎంత ఉందంటే ప్రెసెంట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలి, ప్రతి ఒక్కరూ చాలా స్మార్ట్ గా కనిపించాలనే కోరిక అనేది పెరిగిపోతూ ఉంటుంది. హెల్త్ అనుకోండి, ఇన్నర్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి మనకు బయటికి కనిపించవు. బట్ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఏంటి అని అంటే మన ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళకి కనిపించేది మన ఫేసే కదండి. సో కాబట్టి కోర్స్ హెల్త్ అండ్ బ్యూటీ 2 యాడ్ చేయండి. ఐఎమ్ షూర్ 365 days మీకు బిజినెస్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 365 days హెల్త్ చాలా కావాలి, 365 days బ్యూటీ కావాలి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం మార్నింగ్. ఎస్. సో చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్ పట్టుకొని అందరూ కూడా క్రౌన్స్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సార్ అగ్రి అనుకోండి సార్, సీజన్ ఉంటుంది. అగ్రి 365 days బిజినెస్ ఉండదు కదా జనరల్ గా. ఒక 8 months 9 Yes, months madam. ఎక్కువగా ఉంటుంది. సో మిగతా 4 months ఏం చేస్తారు? అందుకే అంతే కదా. ప్రతి ఒక్కరికి అన్ని ట్రైనింగ్స్ అటెండ్ చేపించాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళ ఫోకస్ అనేది మారిపోతూ ఉంటుంది. రైట్? ఎస్ సార్. Yes, థ్యాంక్ యూ madam. సో మచ్. ఫైనల్ గా థ్యాంక్ కంప్లీట్. యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా జోష్ గా మాకు ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మోటివేషన్ కూడా చేశారు. అంటే బ్యూటీ అండ్ మోటివేషన్ 2 మిక్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. 1 second. సో లీడర్స్, మరి బ్యూటీ ప్రొడక్ట్ మీద లేదంటే ఇప్పుడు సెషన్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మేడం అడగండి. సో 100% క్లియర్ చేసుకోండి మేడం. మా టీం అందరి కోసం ఒక 10 నిమిషాలు మీ ఫీడ్బ్యాక్ సెషన్ కూడా ఉంటుంది మేడం. 5 minutes. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. జమ్ము సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూడండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ Good morning, sir. సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నాకు చాలా క్లారిటీ వచ్చింది మేడం. ఎక్కువగా చాలా కన్ఫ్యూజ్ మేడం. Sir, మీ voice మొత్తం break అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ మీకు సిగ్నల్ లేదు సార్, సిగ్నల్ లేదు అసలు. హలో చెప్పండి సార్. మేడం, చెప్పండి. ఈ రోజు ఇప్పుడు మీకు- వినిపిస్తుంది. మీరు చెప్పినటువంటి ఈ రోజు క్లాస్ విన్న తర్వాత నాకు బ్యూటీ కేర్ మీద మంచి క్లారిటీ వచ్చింది మేడం. సో దీని వల్ల ఏంటంటే కొంతమందికి నేను SPF 30+ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఫేస్ బ్లాక్ గా అయిపోతుంది అనేవారు కొంతమంది ఉన్నారు. సో
సో కొంతమంది పింపుల్స్ అయితే తగ్గాయి అనేవారు అనమాట. కానీ ఇది ఒక సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది నాకు అర్థమయ్యేది కాదు. సో మీ క్లాస్ విన్న తర్వాత నాకు మంచి క్లారిటీ వచ్చింది మేడం. తర్వాత మీ అన్ని కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకుని ఒక నోట్స్ తయారు చేసుకుంటాను మేడం. నాకు చాలా Excellent. ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు మనకు అల్టిమేట్ గా బిజినెస్ కావాలి. ఆ బిజినెస్ ను కూడా లాస్ట్ లో చెప్పారు మార్వెలస్ మేడం. చాలా అద్భుతంగా ఉంది. సో మీరు ఇచ్చేటటువంటి ఈ రూట్ ఏదైతే ఉంది ఈ రూట్ ను ప్రతి ప్రోడక్ట్ కి మేము అప్లై చేసుకున్నట్లయితే మంచి బిజినెస్ అవుతుంది మేడం. ఒక్క ప్రోడక్ట్ తో కూడా మనం డెవలప్ అవ్వచ్చు అన్నమాట. సో అంత అద్భుతమైనటువంటి సెక్షన్ ఇచ్చారు మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో నా Welcome, డ్రీమ్ sir. ఏంటంటే థ్యాంక్ యూ సార్. ఈ ఆగస్ట్ 5th కల్లా నేను స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకుని కార్ గా మారాలనేది నా టార్గెట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Excellent. All the best to you, sir. So Thank you, మళ్ళీ madam. కలుద్దాం. ఆగస్ట్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ వెల్కమ్ సార్. సార్. నాగేశ్వరరావు గారు అడ్మిట్ చేసుకోండి. నాగేశ్వరరావు గారు అడ్మిట్ చేసుకోండి. సో గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా అద్భుతం చెప్పారు సార్. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఇప్పుడు లాస్ట్ లో చెప్పిన ఈ రెండు కూడా మేడం న్యాచురల్ గా అందరికి ఇచ్చుకోవచ్చు మేడం. ఎస్ సార్. కిట్ అనేది ఇవ్వచ్చు సార్. మామూలుగా అంటే భయపడిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఎవరైనా వాడచ్చు. Hmm. ఓకే థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన లాస్ట్ సూపర్ బిజినెస్ ప్లాన్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ యూ సార్. సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ Thank you, sir. చేయండి. ఓకే థ్యాంక్ యూ. టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇవ్వండి. సో అలా టీం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తే బిజినెస్ కూడా పెరుగుతుంది, పీవీ పెరుగుతుంది. రైట్. మేడం ఇప్పుడు మంగుమచ్చులకి మీరు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అటు చెప్పుకొచ్చారంటే సెకండ్ అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాం మేడం. అలా Sure, కాకుండా ఇంకోటి థర్డ్ లో అంటే ఒక 3 ఆప్షన్లు 4 ఆప్షన్లు చెప్పారు. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయింది మేడం. అది మొత్తం స్క్రీన్ షాట్ చేసుకున్నాం, నోట్ ఓకే చేసుకున్నాం. ఫైన్ షూర్. ఎందుకంటే సార్ ఒకే ఆప్షన్ కాకుండా 3-4 ఆప్షన్స్ ఇచ్చాను నేను. సో Okay, దట్ ఏది మనకు బడ్జెట్ లో ఉందో దాని ప్రకారం యూజ్ చేసుకోవచ్చు అనేసి. ఓహో ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్. దేవి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. మేడం నా ఫేస్ మీద ఒక చీక్స్ దగ్గర 3-4 పింపుల్స్ ఉంటాయి మేడం. టూ చీక్స్ మీద ఏం యూజ్ చేస్తాను? నేను ఇందాక ట్రైనింగ్ లో ఏం చెప్పాను? నేనైతే మేడం ఎజ్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ యూస్ చేసి దాని మీద SPF 15+ వాడతాను మేడం మ్యాక్సిమం ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు. పింపుల్స్ కి ఏ ప్రోడక్ట్ వాడమని చెప్పాను? ఇనిషియల్ వాడుతున్నాను మేడం నైట్ టైం. అంతే. ఆ 3 ప్రొడక్ట్స్ వాడండి చాలు. మరి మార్నింగ్ టైం క్రీమ్ ఏమి రాయనవసరం లేదా మేడం? క్రీమ్ అది ఏదో చెప్పాను కదా ఇప్పుడు మీరు. SPF 15+ మేడం. లైట్నింగ్ క్రీమ్ కదా, అష్యూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్. అది వాడండి చాలు. ఇంకేం చాలు, అదే క్రీమ్. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. అంటే క్వశ్చన్ మీ దగ్గరే Okay, ఉండాలి, madam. ఆన్సర్ మీ దగ్గరే ఉండాలి. నేను చెప్పకూడదు, అందుకనే చెప్పించాను మీతోనే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. సప్లిమెంట్స్ కూడా వాడండి. నీము, అలోవెరా, టాక్స్ క్లీన్, ఫుడ్ ప్యాచెస్ ఇవన్నీ వాడితే మంచిది. ఓకే మేడం. అందులో నేను అలోవెరా టాక్సిక్లిన్ వాడుతున్నాను మేడం. నీమ్ కూడా యాడ్ చేసుకుంటాను. యాడ్ చేయండి, తగ్గిపోతుంది తొందరగా. ఓకే లేడీస్, జెంట్స్ మన ప్రొడక్ట్స్ ఎవరైనా వాడచ్చండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. Thank సో లీడర్స్ 30 seconds లో మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి, ఎందుకంటే అందరికీ కూడా అవకాశం దొరుకుతుంది. సో ఫాస్ట్ గా తనుజ గారు ఇన్వైట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుష్మా మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. ఫ్యాబులస్ సెషన్ అండి. ఈరోజు చాలా డౌట్స్ అయితే క్లియర్ అయినాయి. స్కిన్ ఫార్ములా 9 మీద ఇది ముందు సెషన్ తీసుకున్నాం కానీ ట్రైనింగ్ క్లమ్జీ అనిపించింది. ఇప్పుడు సెకండ్ టైం వినేసరికి అంత క్లారిటీ వచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. డౌట్ మేడం, ఫుల్ ఆయిలీ స్కిన్, పింపుల్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఉంది. సో ఏం ప్రొడక్ట్స్ కాంబినేషన్ మేడం ఇక్కడ క్వశ్చన్ రాంగ్. పింపుల్స్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ రాదు. పిగ్మెంటేషన్ ఉన్నాయి? అవునా? సో అంటే అది యాక్చువల్ గా ఆయిలీ స్కిన్ కి పిగ్మెంటేషన్ అనేది రాదు జనరల్ గా. ఓకే, ఎక్కువగా సన్ కి ఎక్స్పోజర్ అవుతారు. ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మేబీ నార్మల్ స్కిన్ అయి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింటే పింపుల్స్ వచ్చి ఉండొచ్చు, అదొక రీజన్ ఉండొచ్చు. ఓకేనా? సో మనం ఇక్కడ ఏజ్ ఎంత అండి? 30 ఉంటాయి. జెంట్ అండి. నో ప్రాబ్లం. లేడీస్ అయినా జెంట్స్ అయినా మనకు ప్రొడక్ట్స్ సేమ్ ఉంటాయి. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, బ్లెమిషర్. ఓకే మ్యామ్.
డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో వాష్ చేసుకోవాలి, బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి, మార్నింగ్ నైట్ 2 times. నైట్ పడుకునే ముందు బ్లెమిషల్ ఓన్లీ పింపుల్స్ మీద మాత్రమే పెట్టేసి వదిలేసేయాలి. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇంకా మీరు Thank you, దీనికి జ్ఞానోడర్మా, నీమ్, అలోవెరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సప్లిమెంట్స్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం, మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. అనంతలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. సుష్మా మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అనంతలక్ష్మి. ఎస్ మేడం. చాలా బాగుంది మేడం సెషన్ అయితే ఈ రోజు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అందరినీ అందంగా తయారు చేసేసారు. పైగా మన బిజినెస్ కూడా బాగా బిల్డ్ చేయడానికి 8% ఎలా చేయాలో, బ్రాంజ్ ఎలా చేయాలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మార్నింగ్ ఎనర్జీ బూస్టప్ ఇచ్చేసాను. సో ఇది మీరు ఫీల్డ్ కి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి అంతే. ఇంకా ఎస్ మేడం, ఎస్ మేడం. 1 week టైం ఉంది మనకి. మంత్ 1 week లో ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేయండి, ఏదైనా చేయొచ్చు. అలాగే మేడం, తప్పకుండా. అయితే ఈ రోజు ఇచ్చిన సెషన్ అనేది ఓన్లీ స్కిన్ ఫార్ములా యష్యూర్ న్యాచురల్స్ ఉన్నాయి కదా మ్యామ్. దాన్ని దీన్ని కలిపి మనం ఒక 3 రకాలుగా ఇస్తున్నారా, లేకపోతే దేనికి దానికి కిట్ కింద ఇమ్మంటున్నారా? అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను అనమాట. సో ఏ ఏజ్ వాళ్ళకి గుర్తు పెట్టుకోండి, ఏజ్ ని బట్టి మనం ప్రొడక్ట్స్ వాడాలి. సో ఆ ఏజ్ కి తగ్గట్టు ఏ ప్రొడక్ట్స్ వాడాలనేది మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపించాను కదా, ఆప్షన్ ప్రకారమే యూజ్ చేయాలి. అప్పుడే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎస్ మేడం, నేను కూడా ఆల్రెడీ పిగ్మెంటేషన్ కి నేను యూజ్ చేయడమే కాదు, చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను స్కిన్ ఫార్ములా 9 అనేది. చాలా మంచి రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి సెషన్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. సో నిన్న కాల్ చేశారు నైట్ 9:45 కి. మీ కాల్ మళ్ళీ మనం మాట్లాడదాం, ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. తలారి శ్రీనివాస్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సుష్మా మేడం గారు నమస్తే. మా అంటే పింపుల్స్ ఉన్నాయండి అమ్మాయికి. నేను అంతకుముందు అప్లై చేయించింది ఏంటంటే నీము, అలోవెరా, గ్యానోడర్మా కూడా ఇచ్చానండి. ఓకే. తర్వాత ఏమండి, ఇప్పుడైతే నాకు దీని గురించి అసలు తెలియదు. ఇప్పుడైతే కొంచెం ఐడియా వచ్చింది. విటమిన్ సిను, క్లెన్జర్ అండ్ టోనరు ప్లస్. సార్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి విటమిన్ సి ప్రొడక్ట్స్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ విటమిన్ సి ఎక్కడ చెప్పలేదు. పింపుల్స్ ఉన్న వాళ్ళకి అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. సో ఇక్కడే సార్ క్లారిటీ మిస్ అవుతున్నారు చూడండి. సో పింపుల్స్ ఉన్న వాళ్ళకి మనము బ్లెమిషల్ ఇవ్వాలి, అలాగే అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ప్లస్ బ్లెమిషల్ ఇవ్వచ్చు. అబౌట్ 20 years అయితే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్లెమిషల్ ఇవ్వచ్చు. అయితే నీము ఇవి ఇవ్వచ్చు కదండి, సప్లిమెంట్స్ కూడా ఇవ్వచ్చు కదండి. సప్లిమెంట్స్ తో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వండి, తొందరగా తగ్గిపోతాయి ప్రాబ్లం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అందుకే సార్ నోట్ చేసుకుంటే మనకు తర్వాత గుర్తుండిపోతుంది. సో దట్ మీరు క్లారిటీగా చెప్పొచ్చు, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. వీరరాఘవల్ గారు అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సార్ ఎవరివన్. గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్గా మా అబ్బాయి అనంతలక్ష్మి గారు వీటి గురించి ఎప్పటి నుంచో డెమో ఇస్తున్నారు. చాలా మంది అయితే ఇంప్రెస్ అవుతుంటారు, వాడుతున్నారు. కానీ ఏంటంటే నేను వీటి మీద అయితే నాకు తెలియలేదు. అదే యాక్చువల్గా మేడం చేస్తుంటారు, నేనైతే ఫోకస్ పెట్టలేదు. మీరు చెప్పిన దాని మీద మంచి క్లారిటీ అయితే నాకు వచ్చింది. ఇక్కడ నుంచి దీన్ని కూడా ప్రమోట్ చేస్తాను. ప్లస్ ఏంటంటే మీరు చక్కటి బిజినెస్ ప్లాన్ చాలా సింపుల్ గా ఎక్సలెంట్ గా ఆ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్యూటీ ప్రొడక్ట్ తో పాటు. అది చాలా నచ్చింది మేడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ. yes sir, thank you sir, thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సతీష్ గారు, బబ్లు సతీష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం అంటే మేడం ఏంటంటే ఈరోజు మీ సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది మేడం. ఎందుకంటే నేను ఇంతవరకు కూడా మీ సెషన్ ఎప్పుడు కూడా వినలేదు. యాక్చువల్గా ఏంటంటే బ్యూటీ అనేసరికి ఏంటంటే స్కిన్ ఫార్మ్ 9 అనేది ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందరు ఎఫెక్ట్ పెట్టలేరేమో అని చెప్పేసి వీటి మీద పూర్తిగా అవగాహన లేక ఎక్కువగా సజెస్ట్ చేసేవాళ్ళం కాదు. ఈరోజు ఏంటంటే మీ తొలక సెషన్ అనేది పూర్తిగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో
ఆ ప్రాబ్లం తగ్గట్టు ఏదైతే సొల్యూషన్ ఉందనేది క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ఒక నోట్స్ రూపంలో రాసుకున్నాం మేడం. చాలా చాలా బాగున్నాయి. ప్రతి దీనికి కూడా చాలా మీరు క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ లో కూడా ప్లాన్ కూడా ఇచ్చారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అంటే ఈవెన్ హైదరాబాద్ లో ఎంతమంది ఎలా డెవలప్ అవుతున్నారని చెప్పేసి మాక్సిమం బ్యూటీ మీద ఎక్కువగా బిజినెస్ అవుతుంది కాబట్టి బాగా ప్రమోట్ చేయొచ్చు మేడం. సూపర్ మేడం, చాలా చాలా అద్భుతం మేడం, చాలా బాగుంది ట్రైనింగ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ యూ. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. వెంకయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. వెంకయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నా వాయిస్ క్లియరా? ఎస్ సార్, చెప్పండి. ఎస్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు సెషన్ అయితే వండర్ఫుల్ మేడం. స్టార్టింగ్ లో ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు ప్రోడక్ట్ స్కిన్ ఫార్ములా సంబంధించిన ట్రైనర్ లాగా అనిపించారు మేడం. లాస్ట్ లో ఏదైతే ప్లానింగ్ ఇచ్చారు కదా, మార్నింగ్ ఈవెన్ లక్ష్మీదేవి వచ్చి మాకు ప్లానింగ్ ఇచ్చినట్టు మేడం. లాస్ట్ ప్లానింగ్ అలాగే అనుకోండి, లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేసింది అనుకోండి, గేట్ వరకు వచ్చేసింది. మీరు గేట్ ఓపెన్ చేస్తారా క్లోజ్ చేస్తారా మీ చేతుల్లో ఉంది. 100% మేడం. మీరు ఏ విధంగా చెప్పినా అక్కడ ఓపెన్ చేయబోతే మనకు తక్కువ అవుతుంది. డెఫినెట్లీ మేడం, ఆల్రెడీ యూసీడీ ప్లాన్ చేస్తున్నా. ఈ ప్లానింగ్ తో 100% అయిపోద్ది నా నమ్మకం అయితే వచ్చింది మేడం. ఎస్, ఖచ్చితంగా ట్రై చేయండి, కష్టపడండి, స్మార్ట్ వర్క్ చేయండి, మీరు చేయగలుగుతారు. ఓకే, డెఫినెట్లీ మేడం. థ్యాంక్ ఆల్ ది యూ. బెస్ట్ యూ. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. స్వర్ణలత గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సుష్మా మ్యామ్. మేడం ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి, అదే డిస్టర్బెన్స్ వస్తున్నట్టు ఉంచండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుష్మా మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మేడం క్లెన్జర్ అండ్ టోనర్ ఎవ్రీడే యూజ్ చేయొచ్చా మ్యామ్? ఎవ్రీడే యూజ్ చేయాలండి. ఇప్పుడు జనరల్ గా డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేస్తే క్లెన్జర్ టోనర్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఫేషియల్ ఫోమ్, న్యాచురల్ ఫేషియల్ ఫోమ్ కానీ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ క్లెన్జర్ టోనర్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసేసుకొని 30 సెకండ్స్ మసాజ్ చేసి దాన్ని వాష్ చేసిన వెంటనే క్లెన్జర్ టోనర్ వాడాలి. క్లెన్జర్ టోనర్ ఏం చేస్తుందంటే టోనర్ లాగా హెల్ప్ చేస్తుంది, మనకు ఫ్యూచర్ లో ఓపెన్ పోర్స్ ప్రాబ్లం రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. దానికోసం క్లెన్జర్ టోనర్. ఫేస్ వాష్ తో పాటు కంపల్సరీ. అది ఇప్పుడు ఆయిలీ స్కిన్ అనుకోండి, క్లెన్జర్ టోనర్ అవసరం లేదు, ఓన్లీ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇస్తే చాలన్నమాట. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, డైలీ 2 times. ఇట్స్ లైక్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా అయితే ఇంపార్టెంటో అలాగే ఫేషియల్ ఫోమ్, క్లెన్జర్ టోనర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో కవిత రవి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మేడం ఇప్పుడు 12 years నుంచి 15 years లోపు 16 years ఆ బాబుకైనా పాప వాళ్ళకైనా పింపుల్స్ బాగా వస్తున్నాయి. అసలు ఒక దిక్కు వచ్చినాయి అంటే ఇంకో దిక్కు ఇటు తగ్గక ముందుకే ఇటు వచ్చేస్తున్నాయి, ఫేస్ అంతా అవుతుంది. కాకపోతే ఇప్పటి వరకు అయితే క్రీము ఏం పెట్టలేదు ఇంతవరకు. కానీ ఏజ్ చిన్నది కదా అనేసి ఏం ఇవ్వలేదు. ప్రస్తుతానికి అయితే అలవేరా మాత్రం వేస్తుండు ఇంట్లో. ఏమంటే నో ప్రాబ్లం, ఇవ్వచ్చు. మీరు మన బ్లెమిషల్ అనేది 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళ కోసమే లాంచ్ చేశారు. ఏజ్ చిన్న వాళ్ళకి కూడా పింపుల్స్ వస్తాయనేసి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అష్యూర్ది అలాగే బ్లెమిషల్ ఈ 2 ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు హెవీగా పింపుల్స్ ఉంటే మటుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ అండి. బేబీ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం మీరు చెప్పిన స్కిన్ అర్థమైందండి, కానీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లాగా అంటే ఏజ్ 40 years కే క్యారీ బ్యాగ్ లాగా ఎత్తుగా వస్తుందండి. యూజ్ చెయ్యాలి మేడం. అండర్ ఐ సీరం చెప్పాను కదా, పఫ్నెస్ అంటే అదే క్యారీ బ్యాగ్స్ అంటే పఫ్నెస్ అన్నమాట. సో దానికి అండర్ ఐ సీరం అనే ఒక ప్రోడక్ట్ చెప్పాను చూడండి, మీరు విన్నారా? అప్పుడు ఫింగర్ రింగ్ తో ప్రోడక్ట్ చేయాలి, సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలని చెప్పాను కదా, ఆ ప్రోడక్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. ఫేస్ వాష్, అండర్ ఐ సీరం 2 ఇవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, వెల్కమ్. నెక్స్ట్ దేవి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. 10th class బాబు మేడం, మెడ కింద బాగా బ్లాక్ వచ్చేసింది మేడం.
మన ప్రొడక్ట్ ఏం ఇవ్వాలంటారు? ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, 10th క్లాస్ అని కాదు, 12 సంవత్సరాలు దాటితే ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, 12 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనం ఏదైతే డైలీ రొటీన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఫేస్ వాష్, ఒక క్రీమ్ ఏదైతే ఇస్తామో ఓన్లీ ఫేస్ వరకే కాకుండా బాడీ నెక్ కూడా అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, నెక్ కూడా ఫేస్ వాష్ వాడాలి, క్రీమ్ అనేది నెక్ కూడా వాడాలి. అలా డైలీ వాడుతూ ఉంటే నెక్ బ్లాక్నెస్ కనిపించదు. ఇంకా అది వాడుతున్నా కూడా నెక్ బ్లాక్నెస్ ఉందంటే వారానికి ఒక్కసారి అష్యూర్ న్యాచురల్ లో పపాయా స్క్రబ్, అష్యూర్ లో ఏదైనా సరే ప్యాక్ మాస్క్ ఉంటది కదా, ఆ మాస్క్ ని మీరు స్క్రబ్ ని వారానికి ఒక్కసారి యూజ్ చేస్తే నెక్ బ్లాక్నెస్ పోతుంది. బట్ డైలీ వారానికి ఒక్కసారి అవి వాడాలి. డైలీ ఫేస్ వాష్, క్రీమ్స్ ఏదైతే రెగ్యులర్ గా వాడుతున్నామో అవన్నీ కూడా రెగ్యులర్ గా వాడాలి. క్రీమ్ కూడా నెక్కి పెట్టుకునేవాళ్ళు. క్రీమ్ కూడా నెక్ కు పెట్టుకోవాలి, అలాగే ఫేస్ వాష్ కూడా నెక్ కు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఫేస్ నెక్ రెండు మనవే కదండి. అవును మేడం, అవును అయితే మేడం. పక్కింటి వాళ్ళది ఫేస్ అయితే మనది కాదు కదా, రెండు మనవే. రెండు అవును కరెక్ట్ గా కనిపించాలి అని అంటే ఫేస్ కి వాడే ప్రొడక్ట్స్ అన్ని నెక్ కూడా వాడచ్చు. సరే మేడం, థ్యాంక్స్ మేడం. ఓకే అండి, వెల్కమ్. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ నాగరాజు గారు 1 minute. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మంచి సెక్షన్ ఇచ్చారండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఉంటే ఫేస్ వాష్ ఏమి ఇవ్వచ్చు మేడం? సార్ క్వశ్చన్ రాంగ్. డ్రై స్కిన్ వాళ్ళకి పింపుల్స్ రావు. నాది డ్రై నార్మల్ స్కిన్ స్కిన్ మేడం, వాళ్ళకి, పింపుల్స్ ఆయిలీ ఎక్కువగా స్కిన్ ఉన్నాయండి. కి మాత్రమే పింపుల్స్ వస్తాయి. అది డ్రై స్కిన్ ఉండదు, నార్మల్ స్కిన్ ఉంటుంది. సో నార్మల్ స్కిన్ కి Yes, పింపుల్స్ madam. వస్తే నేను ఇందాక ఏం చెప్పాను సార్? పింపుల్స్ వస్తే ఏ ప్రోడక్ట్ ఇవ్వాలని చెప్పాను ట్రైనింగ్ లో? పింపుల్స్ వస్తే క్లారిటీ మేడం నోట్ చేసుకోలేదు. క్లారిఫైయింగ్ ఫేస్, అదిగోండి బయటపడ్డారు. మీరు నోట్ చేసుకోలేదని అర్థమవుతుంది. నోట్ నోట్ చేసుకోమని క్లారిటీ చెప్పానా మిస్ లేదా? అయినానండి. అంటే వర్డ్స్ ఒక్కోసారి ఫస్ట్ టైం విన్న వాళ్ళకి అర్థం కాదు, అదే నోట్ చేసుకోమని చెప్పాను నేను. మీరు నోట్ చేసుకోలేదు, చూడండి బయటపడ్డారు. ఎస్ మేడం, అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నానండి. ఆయిలీ స్కిన్ అయితే బిలో 20 years ఉంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, బ్లెమిష్ జెల్ ఇవ్వాలి. ఎస్ మేడం. సో ఇదే సార్ ప్రాబ్లమ్, ఇదే ప్రాబ్లం. నోట్ చేసుకోవడము ప్లస్ అలాగే మనం ఏదైనా ఒక స్కీమ్ కూడా అంతే. స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటారు. 1కి 10 సార్లు మీరు చూడండి, పోస్టర్ చూడండి, చెప్పింది విన్నారనుకోండి, కాన్సన్ట్రేషన్ చేయండి. ఒక 40 minutes ఇది మీకు చాలా వాల్యుబుల్ టైం. అది ఏ ట్రైనింగ్ అయినా సరే, ఎనీ ట్రైనింగ్ మీరు అటెండ్ అవుతే ఆ 45 minutes నోట్బుక్, పెన్ను, స్క్రీన్, ఈ 3 గుర్తుండాలి. మీకు ఏమి గుర్తుండకూడదు. ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇస్తున్నాము, ఈ 1 hour నేను అన్ని వదిలేశాను, జస్ట్ నా స్క్రీన్ మీద నేను ఫోకస్ చేశాను. కరెక్టా కదా? అలాగే మీరు కూడా అంతే, పెన్ను, స్క్రీన్, ఈ 3 ఉండాలి. 45 minutes టైం స్పెండ్ చేయండి. ఆ 45 minutes తో 10 లక్షలు తెచ్చుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ ట్రైనింగ్ తో. అది ఏ ట్రైనింగ్ అయినా అవ్వచ్చు, హెల్త్, అగ్రి, పర్సనల్ కేర్, ఇంకోటి ఏదైనా ట్రైనింగ్. ఓకేనా అండి? ఇది నాగరాజ్ గారి కోసం కాదు, అందరికీ చెప్తున్నా నేను. నోట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే 1కి 2 సార్లు పదాలు కొంచెం కష్టంగా ఉంటాయి గుర్తు పెట్టుకోవడానికి. సో అవి కొంచెం 2-3 సార్లు రెగ్యులర్ గా ట్రైనింగ్స్ అటెండ్ అవుతే ఆ నేమ్స్ అనేటివి మీకు నోటెడ్ అయిపోతాయి. ఎప్పుడైతే మీరు ఫీల్డ్ లో మాట్లాడతారో అప్పుడు ప్రాక్టీస్ అవుతుంది. మీ టీమ్ కి రికమెండ్ చేయండి. అందరికి ఒక టీం, ఎట్లా టీమ్ మీటింగ్ చేస్తూ ఉంటారు కదా, అది మీరు జూమ్ లో చేయొచ్చు, లేదంటే బయట ఆఫ్లైన్ మీటింగ్ చేయొచ్చు. జూమ్ లో అయితే కెమెరాస్ ఆన్ చేసి మొత్తం అందరినీ, ఒక గ్యాలరీ ఉంటది కదా ఆప్షన్, వ్యూ లో గ్యాలరీకి వెళ్ళొచ్చు. అందులో ఫొటోస్ చూసి ఒక్కొక్కరికి మీరు రికమెండ్ చేయండి. ఆన్లైన్ మీటింగ్ కూడా చేసుకోవచ్చు మనం, ఆఫ్లైన్ మీటింగ్ కూడా. సో ప్రాక్టీస్ మీద మీకు వర్డ్స్ అనేవి నోటెడ్ అవుతాయి. ఓకేనా నాగరాజ్ సార్? సో క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అలాగే బ్లెమిష్ జెల్ 2 ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీటింగ్, మై డియర్ ఫ్రెండ్స్, ఎనీ ట్రైనింగ్ గుర్తు పెట్టుకోండి, మార్నింగ్ 5 o'clock అటెండ్ అవుతున్నారంటే ఆలోచించండి. మీరు ఒక ఫ్యామిలీని పక్కన పెట్టి బిజినెస్ కోసం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఆ టైం ని కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. డౌట్ వస్తే 100 సార్లు అడగండి. మా ట్రైనర్స్ రెడీగా ఉన్నారు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, డౌట్స్ చెప్పడానికి. అది మీరు ఎంత అబ్జర్వ్ చేసుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏ శ్రీనివాస్ గారు లాస్ట్ గెస్ట్ అండి, ఎవరు మాట్లాడాలి? సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు గుడ్ మార్నింగ్.
వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ మేడం, ఎర్లీ మార్నింగ్ మంచి బూస్టింగ్ ఇచ్చారు. మొన్న కొత్తగూడెం వచ్చారుగా మేడం? ఎస్ సార్. సూపర్. మేము కనకమహాలక్ష్మి మేడం డౌన్ లైన్ మేడం. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తారు మా మేడం, ఫైర్ బ్రాండ్. సూపర్ మేడం. మొన్న 12 మెంబర్స్ ని కూర్చోబెట్టిన మేడం, వాళ్ళు మీ గురించే డైలీ మేడం బాగా చెప్పారు అనుకుంటున్నారు. సూపర్. ఈ రెండో స్టేషన్ మేడం మేము వింటాం. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. ప్లాన్ చెప్పారు, అలాగనే చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు యూ. సో మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలి అని అంటే మీరు అందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ చెక్స్ ని డబల్ చేసుకోండి. అప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేసి అదే పనికి పర్సనల్ గా నాకు మెసేజ్ చేయండి. మీకు అప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్తాను. వీలైతే డైరెక్ట్ గా కలుద్దాము. రైట్? సో సక్సెస్ మీట్ అప్పుడు చేద్దాం. థ్యాంక్ యూ సెకండ్ మేడం. 1 సెకండ్. ఎస్. సో చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్లు వచ్చినాయి. అంటే మీరు ఇచ్చిన సెషన్ తోటి అందరు కూడా రేపటి నుంచి మేడం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది మేడం. ఎక్కడ కూడా స్టాక్ దొరకకంట ఎందుకంటే చూడండి, గుర్తుపెట్టుకోండి సార్, గుర్తుపెట్టుకోండి, ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తప్ప అన్ని స్టాక్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు 6 months స్టాక్ తెప్పిస్తే 20 days లో స్టాక్ అంతా కంప్లీట్ చేసేస్తున్నారు. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎస్, మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఆల్రెడీ మేము రిక్వెస్ట్ ఇచ్చి 3 months అవుతుంది సార్. కొంచెం డిలే అయింది, వస్తుంది ప్రోడక్ట్. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ లో అదే చెప్పాను, స్టాక్ ఉన్నాయి అనేసి బాధపడకుండా, టెన్షన్ పడకుండా, కొట్లాడకుండా అవన్నీ పక్కన పెట్టేసి నాలెడ్జ్ తీసుకోండి. స్టాక్ ఈ రోజు కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా స్టాక్ వస్తుంది, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటుంది సార్. ఆల్టర్నేటివ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. స్టాక్ లేదని మనం బాధపడుతూ ఉంటే బిజినెస్ జరగదు, బిజినెస్ ఆగిపోతుంది. సో దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను కదా, ఆల్టర్నేట్ ఆప్షన్ అడ్జస్ట్ చేసుకోండి. ఒక బిజినెస్ లో స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చిందంటే ఆలోచించండి ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఎట్లుంటుందో. వస్తుంది. నేను మాక్సిమం అరేంజ్ చేస్తున్నాను సార్. డిఎల్సిపీస్ తో కూడా పర్సనల్ గా మీటింగ్ చేశాను. సో మాక్సిమం ఏవైతే స్టాక్ అవైలబుల్ ఉన్నాయో మనకు హైదరాబాద్ వేరస్ లో అవన్నీ కూడా తెప్పించుకోమని మాట్లాడాను, చెప్పాను అందరికీ కూడా. సో అందరూ కూడా మెయింటైన్ చేస్తున్నారు మాక్సిమము. సో బ్రాంచ్ లో కూడా నేను అరేంజ్ చేపిస్తున్నాను. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఒక్కటే స్టాక్ లేదు, వస్తుంది, అది కూడా మంత్ ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఎర్లీ మార్నింగ్ మాకు టైం ఇచ్చి అందరినీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ తోటి డెవలప్ చేశారు. ఫ్రైడే రోజు మహాలక్ష్మిని మీ ఇంటి ముందుకు వచ్చేసాను, మీ ఇంటి ముందుకు వచ్చేసాను. మీరు ఇంకా డోర్ ఓపెన్ చేసేయండి. ఓకే? yes madam, yes madam. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తొందరలోని మరొక మంచి సెషన్ తో మీరు మరి అంటే కొన్ని ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మేడం, కంపల్సరీగా అన్ని ప్రొడక్ట్స్ కోసం ఒక్కొక్క టాపిక్ సార్. ఎక్కువ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకే టాపిక్ తీసుకొని మాట్లాడదాము. ఆ టాపిక్ ప్రకారం 45 minutes మాట్లాడతాను. నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ ఇంకొకసారి మనం డిస్కస్ చేసి మనం చేద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. 1 week టైం ఉంది, అన్ని యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోండి. 25th అవార్డ్ ఫంక్షన్ విజయవాడలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ యూ. బై బై సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో లేడీస్, మరి ఈరోజు సెషన్ మనకి చాలా అద్భుతంగా మనకి సుష్మా మేడం అందించారు. సో సుష్మా మేడంకి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ, సో అదేవిధంగా మరి ప్రతిరోజు కూడా మంచి మంచి సెషన్తో మన యొక్క జూమ్ అనేది అద్భుతంగా జరుగుతుంది. సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఫాస్ట్గా డెవలప్ అని కోరుకుంటూ, మరి అదేవిధంగా చూసుకుంటే ఈ 25వ తారీఖు అవార్డ్ ఫంక్షన్కి అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఎవరైతే కనుక ఈ 25 లోపు ఒకవేళ బ్రాంజెస్ అయినా సరే వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా, ఎందుకంటే మళ్ళీ 1 year తర్వాత మాత్రమే ఈ యొక్క అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలో మాత్రమే అవార్డ్స్ ఇస్తారు, తెలంగాణలో ఎవరు, తెలంగాణ వాళ్ళకి ఆంధ్రాలో ఎవరు. కాబట్టి ఆంధ్ర వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ యొక్క విజయవాడలో 25వ తారీఖున జరిగే మీటింగ్కి అటెండ్ అవ్వండి. దీనికి ఎటువంటి పాసెస్ ఉండవు, అవార్డ్ ఫంక్షన్ అనేది పాసెస్ ఉండవు, జస్ట్ మనకి ఖర్చులు, దారి ఖర్చులు మాత్రం ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా అవార్డ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వండి. సో మరి అదేవిధంగా రేపు మరొక మంచి గెస్ట్తో అటెండ్ అవుదాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్.